లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్ రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో సర్వేశ్వరుండు నర రూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసన్ మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతును. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసు స్తుతించున్. పరాత్పరుడా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఉదయకాల ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి 2020 క్రిస్మస్ సీజన్లోకి అడుగుపెట్టి ఉన్నాం. దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించాడు. మరి ఎంతోమంది ఈ సంవత్సరంలో ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయి ఉండవచ్చు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయమున మనందరం కలిసి ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. చిన్న ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, ఈ ఉదయకాల సమయమున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. మరి సంవత్సరాంతంలోకి ప్రవేశించాము తండ్రి. అయ్యా, ఈ సంవత్సర కాలం అంతా నిరెక్కల నీడన మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యమునిచ్చి తండ్రి నాయన మరి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు, మీకు వందనాలు. ఈ ఉదయకాలమున నేను స్తుతిస్తూ ఉన్నాం. నేను సంఘ బిడ్డలందరితో కలిసి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. నా కొరకు మా కొరకు పరలోక భాగ్యమును వదిలిపెట్టి పసుల తొట్టిలో జన్మించి సెలవులో నాయన మీరు చిందించిన రక్తాన్ని బట్టి స్తోత్రాలు. మా కొరకు మీరు చేసిన ఆ త్యాగమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. ఉదయకాల సమయమున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచుమని, మమ్మల్ని నడిపించుమని, ఆది నుంచి అంతం వరకు మీరే తోడయండి ప్రభా. నీ దీవెన మాకు అనుగ్రహించుమని అయ్యా. మరి క్రిస్మస్ సీజన్లో ప్రవేశింపజేశారు, మీకు వందనాలు. మీ జన్మను ప్రభా మేము తలుచుకొని మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఉంచండి తండ్రి. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుకుని కృపను అనుగ్రహించుమని యేసే అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పాటలతో ఆరాధన ప్రారంభించుకుందాం. సమయంలో పాటలు పాడుకుంటూ అందరం కలిసి సంతోషంగా దేవుని స్తుతిద్దాం. అందాల తార అరుదించే నాకై అంబారు వీధిలో పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. అందాల తార అరుదించే
నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ అందాల తారారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తారారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. అందరం కలిసి పాడదాం సంతోషంగా, ఎవరు మౌనంగా కూర్చోకూడదు. సంతోషంతో దేవుణ్ణి స్తుతించుకుందాం, ఆయన కనపరుద్దాం. విశ్వాలనేటి దేవుని మనం స్తుతిస్తున్నాం. సర్వమును సృజించినటువంటి గొప్ప దేవుణ్ణి మనము గణపరుస్తున్నాం. విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను, వింతైన శాంతి వర్షించే నాలో విజయ పథమునా. విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను, వింతైన శాంతి వర్షించే నాలో విజయ పథమునా. విశ్వాల నేలేడి దేవా కుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. అందాల తారారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు, ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు, ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్య తార ఎప్పటి వోలె ఎదురాయే త్రోవలో ఎంతో ఎప్పురపడుచు విస్మయముందుచు ఏగీతి స్వామి కడకు. అందాల తారారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ప్రవచన స్థలం పాకయే కానీ
అది పరలోక సౌధమే. ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌధమే. బాలుని జోడ జీవితమెంత పావనమాయెను. ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌధమే. బాలుని జోడ జీవితమెంత పావనమాయెను. ప్రభు పాద పూజ దివెన కాగా ప్రసరించే పుణ్యము. బ్రతుకే మందిరమాయే, అర్పణలే సిరులాయే, ఫలించే ప్రార్థన. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సంద్రము పొంగినాలు అమర కాంతిలో. ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అంబర వీధిలో. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. అవని చాటుచున్. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి పాడదాం. ఒకవేళ మీకు పాట తెలియనట్లయితే రెండోసారి మాతో కలిసి పాడండి. కానీ అందరం కలిసి సంతోషంతో దేవుని కనపరుచుకుందాం. అంబరానికి అంటే ఇలా సంబరాలతో చాటాల. చేపట్లు కొడతాం అందరం కలిసి. సంబరాలతో చాటాల. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి.
విడుదల ప్రకటించే శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. దివిజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి, దివిజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి. పరముకు నడిపించే మార్గము చూపించే, పరముకు నడిపించే మార్గము చూపించే యేసయ్య పుట్టాడని. అందరం కలిసి పాడదాం దగ్గరగా. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. సుమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి, సుమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. ఇలలో నశించే జనులను ప్రేమించే, ఇలలో నశించే జనులను ప్రేమించే యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అందరం పాడదాం. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి పాడదాం, సంతోషంతో దేవుణ్ణి కనపరుచుకుందాం. చప్పట్లు కొడదాం, అందరం కలిసి పాడదాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు వెలిసాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి,
రెండోసారి అందరు కలిసి పాడాలి మాతో కలిసి. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు వెలిసాడని, బెత్లెహేములో సందడి. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు వెలిసాడని, బెత్లెహేములో సందడి. లేచి నిలబడి దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు వెలిసాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు వెలిసాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు వెలిసాడని, బెత్లెహేములో సందడి. అవును తండ్రి యేసయ్య, మీకు వందనాలయ్యా, మీకే స్తోత్రాలు ప్రభా. మేమందరము కలిసి నాయన మీ జన్మను ప్రభా గుర్తు చేసుకుంటూ ఉన్నాము తండ్రి. అయ్యా దీన బాలుడుగా తండ్రి, పసి బాలుడుగా ప్రభా, పరలోక సౌదాలను విడిచిపెట్టి అయ్యా నరరూప దారిగా తండ్రి మా కొరకు వచ్చిన దేవా, మీకు వందనాలయ్యా, మీకే స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి మేము నాయన మీరు చేసిన మేలుకి మేము రుణమ తీర్చుకోగలం ప్రభా. మరి క్రిస్మస్ సీజన్లో అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఆరాధన భావముతో మా హృదయాలను నింపమని అడుగుచున్నాం, కృతజ్ఞత భావముతో మా హృదయాలను ఇంకను నింపమని అడుగుచున్నాం. నిన్ను ప్రేమించే బిడలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభా. ఇంతవరకు ఆరాధనలో తోడైనారు, మీకు వందనాలు. వాక్యమును వినబోచుండగా నాతో మాతో మీరే మాట్లాడి బలపరచమని అయా ప్రభా, నాయన సమస్యలలో బాధల్లో వేదనలో ఉన్న బిడలు జ్ఞాపకం చేసుకుని అయని వాక్కుల చేత ఆదరించమని సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది.
పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. దేవుడి వాక్యము దీవించునుగాక. ఈ సమయంలో 7 స్తుతుల ప్రార్థన ద్వారా ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా 7 స్తుతుల ప్రార్థనను చెప్పండి. సర్వ సృష్టికర్తవైన దేవా, సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవా, సర్వశక్తిగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి, సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి, నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి, నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి, నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి, ప్రతి నిమిషము నీరు కట్టి, దివారాత్రములు దివారాత్రములు నీవు కాపు కాచే, నీవు కాపు కాచే, నీ సంఘమనే పెనుయేలు ద్రాక్షావనంలో ఈ సంగమనే పెనియేలు ద్రాక్షావనములో నన్ను ఉంచిన దేవా, నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఇంతవరకు చక్కని స్తుతి గీతాల ద్వారా, చక్కని వర్షిప్ ద్వారా, మరి చిన్నారి బిడ్డల చక్కని పాటల ద్వారా దేవుని యొక్క గొప్ప నామాన్ని కీర్తించుకున్నాం. ఒకసారి మీ ప్రక్కన కూర్చున్న బిడ్డల వైపు తిరిగి నవ్వుతూ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పండి. క్రిస్మస్ అనగానే లోకాల్ని మహిమపురపు సౌందర్యాన్ని, దేవర సేవక దేవగణాల్ని విడిచిపెట్టి నీకోసము నా కోసము రిక్తుడి వలె ఈ లోకంలోనికి అరుదించిన ప్రభువు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఎప్పుడో 1960s మనిషి మొట్టమొదటిగా చంద్రమండలం మీదకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడి నుండి ప్రధానులతో, ఈ లోకపు అధికారులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు అన్నారట, దట్ స్మాల్ స్టెప్ గోయింగ్ టు బి ఏ జాయింట్ హీప్ టు ద మ్యాన్ కైండ్ అన్నారట. ఆ రోజున మనిషి చంద్రమండలంపై మోపిన ఆ చిన్న అడుగు రాబోయే రోజుల్లో మానవాళికి గొప్ప పురోగతి కాబోతుంది అన్నారట. మెనీ డెకేడ్స్ పాస్డ్ బై. ప్రపంచం అలాగే ఉంది. ప్రపంచంలో ఏ పెద్ద మార్పు రాలా.
మనిషి చంద్రమండలం మీద అడుగుపెట్టినప్పుడు కాదు, కానీ లోకాలను సృష్టించిన దేవుడు మహిమ లోకాలను విడిచిపెట్టి ఈ లోకంలో పెట్టాడే అడుగు. ఆ అడుగు మానవాళికి నిజమైన మోక్షాన్ని ప్రసాదించింది. హల్లెలూయా. వి ఎంటర్డ్ ఇంటూ దిస్ క్రిస్మస్ సీజన్. హౌస్ని ఆల్రెడీ దర్శిస్తూ క్యారల్స్ టీమ్ అంతా వెళ్తూ మరొకసారి ఈ సువార్తను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ ఇండ్లలో, ఆ కుటుంబంలో, లేదా వాళ్ళ నైబర్స్ని పిలుస్తూ ఉన్నారు, కొంతమంది వాళ్ళతో మాట్లాడుతూ. వీఆర్ అగైన్ రిమెంబరింగ్ దట్ గ్రేట్ స్టెప్, దట్ ఇంపాసిబుల్ స్టెప్, సాక్రిఫిషియల్ స్టెప్. లోకాల్ని సృష్టించిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి హీ గేవ్ ఫర్ us. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, ఒకసారి చదువుదామా 3:16, యోహాను సువార్త 3:16. ఒకసారి తీసిన బిడ్డలు ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు ఈ లోకాన్ని ప్రభువు. ఒక కొలబద్ద తీసి కొలవడానికి అందదు అంటాడు కీర్తనకారుడు. అమేజింగ్ లవ్, ఐ కెనాట్ ఫెథమ్ విత్ దిస్ లిటిల్ మైండ్. నేను గ్రహింపజాలనంత ఉన్నతమైన ప్రేమ. ఈ ఉదయకాలంలో మరొకసారి ఆ క్రిస్మస్ గడియల్లో ఉన్న కొంతమంది పాత్రల్ని చూద్దాం. గాడ్ హ్యాడ్ చూజన్ సమ్ వెజల్స్. నిజానికి ఆయన ప్రియకుమారుని పంపించాలంటే ఒక హేరోదు రాజకుటుంబాన్ని చూస్ చేసుకోవచ్చు. హంసతూరిక తల్పాలు, చక్కని సౌభాగ్యం, ఎవ్రీథింగ్. బట్ గాడ్ హ్యాస్ నాట్ చూజన్ దట్ వే. దేవుని యొక్క ప్రణాళికలు, మనుష్యుని యొక్క ఆలోచనలు ఎప్పుడు భిన్నంగా ఉంటాయి. లుక్ ఎట్ దట్ వన్స్ అగైన్. ఈ రోజున కొద్ది నిమిషాలు ఆ క్రిస్మస్ శుభగడియల్లో దేవుడు ఎన్నుకున్న కొంతమంది పాత్రల్ని చూద్దాం. వారి యొక్క రెస్పాన్స్ని చూద్దాం. నీవు నిజముగా అటువంటి పరిస్థితుల్లో వెళ్తే ఆ బిడ్డల్లా మనం రెస్పాండ్ కాగలమా? ఆ బిడ్డల్లో ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏమిటి? చూడండి, మొట్టమొదటిగా యోసేపుని గురించి కొన్ని మాటలను చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుండు వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూడండి, మొట్టమొదటి బిడ్డ. ఎప్పుడో ఆదాము మొట్టమొదటిగా పాపం చేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో పాపములో పడిపోబోతున్నారు, మానవాళి అంతా నీ ద్వారా పాపములో శాపములోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ పాప శాపాల నుంచి విడిపించే ఒక రక్షకుడు రాబోతున్నాడు. ఆ సర్పము యొక్క శిరస్సును ఛేదించబోయే ఒక రక్షకుడు రాబోతున్నాడని అనాదిగా దేవుడు చెప్పారు. తర్వాత పాత నిబంధనలో ఏ పుస్తకాన్ని మీరు తిప్పి చూసినా we can always see the Christ as a shadow. ఆ రాబోయే క్రీస్తును ఒక ప్రవచనాత్మకంగా ప్రతి పుస్తకంలో చెప్పబడ్డది. అది తెలిసిన అలనాటి భయభక్తులు కలిగిన యవ్వన బిడ్డలు ఆ రక్షకుడు నా కుటుంబంలో రావాలని ఎదురు చూస్తూ ఉండేవారట. సడన్గా దేవుడు ఎన్నుకున్న ఈ పాత్రల్ని చూద్దాం కాసేపు. యోసేపు చూడండి, ఈ ముందు ఒక మాట రాయబడి ఉన్నది 18వ వచనంలో. 19వ వచనం చూద్దాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడవను ఉద్దేశించెను. యోసేపు దేవుడు ఎన్నుకున్న ఈ చక్కని పాత్ర. మొట్టమొదటి చూడండి, ఫర్ దట్ గ్రేట్ హెవెన్లీ మిషన్ ఈజ్ గోయింగ్ టు బి దట్ ఎర్త్లీ వెజల్. అలా కావడానికి తను ఐగుప్తు రాజు కానవసరంలా, లేకపోతే హేరోదు రాజకుటుంబీకుల్లో ఒక గొప్పవాడు కానవసరంలా, దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు. మొట్టమొదటి క్వాలిటీ,
ఆర్ యు ద రైచియస్ పర్సన్? నీతి నీతి ఆ నీతి, భక్తి, ప్రేమ ఇవన్నీనట దేవుని బిడ్డలకు ఆభరణాలుగా ఉండాలి. ఈ రోజుల్లో ఈ మిగతా ఆభరణాలు ఈ ఎన్ని రకరకాల థింగ్స్ వి యూజ్ టు డెకరేట్ అవర్ సెల్స్. కానీ పరలోకనుడు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మెచ్చుకునే ఆభరణాలు ఏమిటంటే మన నీతి, మన ప్రేమ, మన దయ, మన కరుణ. ఈ లక్షణాలు, ఇవి ఆత్మఫలాలు అన్నారు. హౌస్ని దర్శిస్తూ ఉంటే చక్కగా వాళ్ళ ఇంట్లో ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి, గోడకి పెట్టుకున్నారు. ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, ఆశానిగ్రహం, దీర్ఘశాంతం. శాంతమే గొప్ప వరం అనుకుంటే దేవుడు చెప్తున్నాడు దీర్ఘశాంతమట. ఎలా ఉంటారండి దేవుని దీర్ఘశాంతం కలిగిన బిడ్డలు? దే హ్యావ్ ఒక మంచి ఫ్యూచర్ గోల్ ఉంటుంది. నా జీవితం ఇలా ఉండాలి, దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలి. అటువంటి ఆశీర్వదించబడిన కుటుంబంగా నా కుటుంబం ఉండాలంటే నేను ఎలా నా కుటుంబాన్ని నడుపుకోవాలి అన్న చక్కని భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉంటారు. దట్ ఫోకస్. కొన్ని హౌస్కి వెళ్తే చిన్న చిన్న పిల్లలు వచ్చి వందనాలు, ప్రైజ్ లార్డ్ అంకుల్ అంటున్నారు. అయ్యే వరకు అలాగే నుంచి ఉంటున్నారు. ఒక చిన్న వాక్యం అడిగినా, ఒక పాట పాడినా చక్కగా చెప్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు, ఎల్కేజీ, యూకేజీ. మొన్ననే ఒక కుటుంబం వచ్చారు బెంగళూరుకి. వాళ్ళ ఇంటికి మొట్టమొదటి దర్శించినప్పుడు చిన్న పాప పాడుతూ ఉంది, మేము పరిమళాల్లాగా ఉండాలి దేవుని కొరకు అనుకుంటున్నాం, అంతేగాని ఎండిపోయిన వాడిపోయిన నిరాశగా ఉండాలనుకోవట్లా. మరి మీరేమంటారు అని అడుగుతున్న పాటలు అడుగుతుంది. ఒక వర్తమానం ఇచ్చినట్టుగా చెప్తూ ఉంది, చక్కగా ముద్దుగా పాడుతూ ఉంది. తర్వాత ఇంకా మేము చక్కగా ఐకమత్యంతో ప్రేమతో కలిసి ఉండాలనుకుంటున్నాం, విడిపోయి విభేదాలతో ఉండాలనుకోవట్లా, మరి మీరేమంటారు అని చక్కగా పాట పాడుతుంది. ఇంటికి వచ్చి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మనం చూడండి, మన కుటుంబాలు దేవుడు మన ఆస్తి అండి. దావీదు రాజు ఎప్పుడు సింహాసనాన్ని ప్రేమించలా. హీ నెవర్ లైక్స్ దిస్ ఎర్త్లీ ఈ సింహాసనాలను ఎప్పుడు ప్రేమించలా. తనెప్పుడు పరలోకపు సింహాసనాన్ని ప్రేమించాడు. చూడండి కీర్తన, నేను కొన్ని మాటలు చదువుతాను, ఆ మాటలు జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత నాకు అవి ఎప్పుడు వ్రాయబడ్డాయో చెప్పండి. చూడండి, ఒక మాట చదువుతూ ఉన్నాను. నేను నీకు మొక్కుకుని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించెదను. కీర్తనలో ఒక మాట. తర్వాత ఇంకో మాట చదువుతూ ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచూ స్తుతి గానము చేసేదను. నా ప్రాణమా మేలుకునుము, స్వరమండలమా సితారా మేలుకునుడి, నేను వేకువనే లేచెదను. 2 మాటలు చదివాను 2 కీర్తనల్లోంచి. ఒకటేమిటంటే నేను దేవునికి స్తుతియాగములను అర్పించెదను, అంటే దేవుని స్తుతిస్తాను, పాటలు పాడతాను, కీర్తనలు పాడతాను. ఫస్ట్ మాట. తర్వాత మాట ఏమి చదివానంటే నా హృదయం నిబ్బరంగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది 2 సార్లు చెప్తూ ఉన్నాడు. నేను పాడుచూ స్తుతి గానము చేసేదను, నా ప్రాణమా మేలుకొనము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. ఈ 2 మాటలు చెప్పాను కదా. ఈ 2 కీర్తనలు ఎప్పుడు రాయబడి ఉంటాయి చెప్పండి? 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఆ 2 ఇన్సిడెంట్స్ ఏమిటంటే, మొత్తం 12 గోత్రాల వాళ్ళు వచ్చారు. దావీదు, సౌలు చనిపోయాడు, నువ్వేమా రాజువి అన్నారు. సింహాసనం వేశారు, సింహాసనం మీద కూర్చున్నారు. చక్కగా పాటలు పాడి సాలు వాళ్ళు కప్పి ఓ కింగ్ అని అందరూ అభిషేకించారు. ఆ ఇన్సిడెంట్లో ఈ మాటలు రాశాడా? లేకపోతే శత్రువు వచ్చాడు, అతను పట్టుకుందామని పరుగులు తరుముతూ ఉన్నారు. పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. ప్రాణభయం, వాళ్ళు ఎక్కడ చూస్తారో, ఎక్కడ చంపేస్తారో. 2 ఇన్సిడెంట్స్ చెప్పాను కదా. నా ప్రాణమా నిబ్బరముగున్నాను, పాడుచూ స్తుతి గానము చేయండి. ఈ మాటని ఈ 2 సందర్భాల్లో ఎప్పుడు రాసి ఉంటాడు? వెరీ గుడ్. 56వ కీర్తన ఒక మాట చదివాను, నేను నీకు స్తుతియాగములను అర్పించేదు అని ఎప్పుడు అంటున్నాడు తెలుసా అండి? ఇంట్రడక్షన్ ఉంది 56వ కీర్తనకి. అదేమిటో తెలుసా? దావీదును గాతులో పట్టుకునినప్పుడు అతడు రచించిన అనుపద గీతము. దావీదుని ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకున్నారట, గాతులో దాక్కున్నాడట. అప్పుడు పెన్ను పేపర్ తీసి నీకు స్తుతి యాగంలో అర్పిస్తా, ప్రభా నీవే నా దేవుడవు. హీఈస్ రైటింగ్ సచ్ ఎ సాంగ్
ఇన్ సచ్ ఎన్ ఎన్వైర్మెంట్. ఇంకొక మాట 57వ కీర్తనలో అల్తశేషు అను రాగం మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. సౌలు పట్టుకుందామని అంత సైన్యం వేసుకుని వచ్చాడు, ఎలాగో రెప్పపాటులో తప్పించుకున్నాడు, ప్రాణాన్ని రక్షించుకున్నాడు. ఇప్పుడు ఏమనాలి? దేవా, అసలు నువ్వు ఎక్కడున్నావు, నా బ్రతుకు ఎలా అయిపోయిందో చూడు, ఇలా అనాలి కదా చాలాసార్లు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చర్చిలు మానేస్తాం, బైబిల్ పక్కన పడేస్తాం. చూడ, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు వి కమ్ విత్ లాంగ్ ఫేసెస్. ప్రభువా, ఏది, ఎక్కడున్నావు? దావీదు కట లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. సౌలు వచ్చాడు, ఇక పట్టుకుని ఇంకా దొరికాడంటే ఇక చంపేసేవాడే. అప్పుడు లేచి నా హృదయం నిబ్బరగున్నది, నా ప్రాణమా నిబ్బరముగున్నది, నేను ఇంకొను పాడుతాను, ఇంకొను స్తుతిగానం చేస్తాను, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండల సితార మేలుకొనుడి. ద గ్రేట్ వర్షిపర్, బిఫోర్ ఎ వారియర్ దెర్ ఈజ్ ఎ వర్షిపర్ ఇన్ డేవిడ్. తర్వాత మీరు వెళ్ళి దావీదు యొక్క సిక్లగు అనుభవాలు చూసుకోండి. 1వ సమూయేలు ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. సిక్లగు అనుభవాలు, లోయెస్ట్ పాయింట్కి వచ్చాడు, కష్టాలు, చివరికి అడ్రస్ లేని అనామకులు 300 మందిని ఏరి వాళ్ళని సాయుధ యోధులుగా మార్చితే సిక్లగు అనే ప్రాంతంలో తను తయారు చేసిన టీమే తన రాళ్ళు కొట్టి చంపాలనుకుంటారు. ఎందుకంటే శత్రువులు వచ్చారు, పట్టుకెళ్ళిపోయారు, ఇల్లు అన్ని కాల్చేశారు, భార్య బిడ్డలు ఎత్తుకెళ్ళిపోయారు. ఇక దావీదు నమ్ముకుంటే ఇంతే అని చెప్పి రాళ్ళు పెట్టి కొడదామనుకున్నారు. అప్పుడట తన సూట్ కేసు తీసి, సూట్ కేసులోంచి ఏం బయటికి తీశాడు తెలుసా అండి? ఇలాంటి బైబిల్ ఆ రోజుల్లో లేవు. ఏఫోదును తీసుకొచ్చాడట. ప్రధాన యాజకుడు ధరించుకునే ఒక ఏఫోదుని తన పెట్టులో పెట్టుకుని తెచ్చుకున్నాడు. శత్రుదేశం వెళ్ళిన, సిక్లకు వెళ్ళిన అది తీసుకునే ఎదురుగా చెట్టు కొమ్మకి తగిలించుకుని దేవుని యొక్క సన్నిధిగా భావించి ఏడ్చుడికి ఇక శక్తి చాలలేదట దావీదుకి. అటువంటి టైంలో కూడా తను ఏఫోదుని తీసుకొచ్చి మళ్ళా ప్రార్థన చేసి మళ్ళా స్తుతించి ఆయన మాటను తెలుసుకుని ముందుకు వెళ్ళాడు. ఎంత తేడా అండి! ఈ పాత నిబంధనలో ఉన్న విశ్వాస వీరులకి క్రొత్త నిబంధనలో జనన మరణ పునరుత్థానాలు చూచి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇన్ని అనుభవాలు, ఇన్ని పాటలు, ఇంత మీడియా, అసలు ఫోన్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉంటాయి, ట్యాబ్స్ ఉంటాయి, బుక్స్, అసలు లైబ్రరీలే ఉంటాయి ఇంట్లో. వాక్యాలు హృదయాల్లో ఉండవు. వాక్యాలు హృదయాల్లో ఉండవండి. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ మధ్య ఒక వీడియోలో ఒక ఆవిడికి ఇట్లాంటి కరోనాకు సంబంధించింది ఏదో వచ్చిందట. బాగా ధనవంతురాలు, సూట్ కేసు నిండా ఈ గోల్డ్ కాయిన్స్, లేకపోతే పెద్ద పెద్ద కట్ల లగేజ్ అంతా ఆవిడకున్న ధనమంతా పెట్టుకుని వచ్చిందంట. అమెరికాలో ఒక హాస్పిటల్కి వెళ్ళింది, కుదరదన్నారట. అమ్మ, ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అన్నారట. ఇంకో పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది. వాళ్ళు కూడా పెదవి విరిస్తే ఆ సూట్ కేసు తీసి గోడకేసి ఇట్లా కొడుతుంది. తను నమ్ముకున్న ధనము తనని రక్షించలా. దేని మీద ఆధారపడిందో, తన తెలివితేటల మీద ఆధారపడింది, అవేమీ రక్షించలా. కౌంట్ డౌన్ స్టార్టెడ్. దాని మీద ఆధారపడితే అలాగే ఉంటుంది. మన అందచందాల మీద ఆధారపడితే అలాగే ఉంటుంది. విచిత్రం ఏమిటో కానీ, నేను చాలా అందగత్తిని, నన్ను మించిన లేరు అనుకున్న వాళ్ళు జీవితంలో ఎక్కువ కష్టాలు పడడం చూశాను నేను. వాళ్ళు ఏ అందాన్ని ఆశ్రయించారో ఆ అందమే వాళ్ళని తర్వాత బోల్తా పడేటట్టు చేసింది. వాళ్ళ దగ్గరికి తీయగా మాట్లాడుకుంటూ వెళ్తారు అబ్బాయిలు. మార్కెట్లో లేటెస్ట్ బైక్లు వేసుకుని, అబ్బో ఈ తీయని మాటలన్నీ నిజమేనేమో అని అనుకుని ఒక్క నిమిషం ఆ భ్రమలో పడి తర్వాత జీవితాలను పాడు చేసుకుంటారు. ఇక్కడికి రండి. నిజమైన ప్రేమ, ద రియల్ లవ్, నిన్ను ఎప్పుడు ఎన్నడూ మోసగించని ప్రేమ. ఈ ప్రేమని చవిచూచిన బిడ్డలు వారి జీవితం ఎట్లా వెళ్ళినా సరే, దావీదు గుహలో ఉన్న సౌలు చంపుదామని తరిమి పట్టుకున్నా సరే, దే కుడ్ నాట్ డిప్రెస్ హిమ్ ఈవెన్ 1 ఇంచ్. 1 ఇంచ్ కూడా తన ఆనందాన్ని తగ్గించలేకపోయారు, తన విశ్వాసాన్ని తగ్గించలేకపోయారు. ఒకరోజు నేను న్యూస్ పేపర్లో 2 ఫోటోలు చూశాను. పెద్ద ఫొటోస్ వేశారు. ఒక కుటుంబం గురించి చాలాసార్లు షేర్ చేసుకున్నా. ఒక 4 ఉన్నారు, భార్య, భర్త, ఒక ఎదిగిన అమ్మాయి, ఎదిగిన అబ్బాయి. ఆ ఇంట్లో 4. జాగ్రత్తగా వినండి. ఆ తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఒక విచిత్రమైన వ్యాధి వచ్చి నడుము కిందకి పడిపోయింది. ఏమి చేయలేరు, అలా చచ్చిపడి ఉంటారు. వాళ్ళు లేచి నడవలేరు కనీసం. ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం. ఇద్దరు అలా, అదొక విచిత్రమైన వ్యాధి ఇద్దరికి వచ్చిందట, తండ్రికి కుమారుడికి. ఆ పేద ఇంట్లో ఆవిడెళ్ళి ఒక ఇళ్ళలో పని చేసుకుంటూ
తను పొద్దున చేసి వెనక్కి వచ్చేస్తే సాయంత్రం ఏమో ఈ కుమార్తె వెళ్ళి పని చేస్తూ, లేకపోతే ఉదయం కుమార్తె వెళ్ళి అలా షిఫ్ట్లుగా చేసుకుని, అంటే ఒకరు పని చేస్తున్నప్పుడు ఇంకొకరు వచ్చి వీళ్ళిద్దరిని చూడాలి, భోజనం తినిపించాలి, స్నానం చేయించాలి, అన్నీ చేయాలి. విలేకరులు వెళ్ళి మైక్ పెట్టుకుని, అమ్మా మరి ఇలా ఉంది కదా, మీకు అక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయి, ఆ సీఎం ఫండ్స్ అవి ఇవి ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ అడుగుతున్నారు. అడుగుతూ ఉంటే ఆవిడ మాటలు ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే, నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు. అది నాకు ఆనందం అనిపించింది. చివరికి ఒక విలేకరు అడుగుతున్నాడు, అమ్మ ప్రభు అంటున్నావు, ఆనందం అంటున్నావు, మీకు బాధ లేదా, ఇలా అయిపోయింది, నేను ఎప్పుడైనా తలుచుకుంటే భయం రాదా? అప్పుడు ఆవిడ ఒక మాట అన్నది, చక్కని మాట. ఒక్కొక్కసారి అయ్యా నాకు అనిపిస్తుంది, మేమిద్దరం కనుక ఈరోజు నేను నా కుమార్తె ఉండి చేస్తున్నాం, ఒకవేళ ఏమన్నా ఈమె వెళ్ళిపోతే వీళ్ళ పని ఏంటి అని ఆలోచన వస్తుంది ఒక్కొక్కసారి. అలా రాగానే భయం వేస్తుంది. కానీ వెంటనే మరుక్షణమే అనుకుంటున్నాను, నేనెందుకు భయపడాలి, ఆ దేవుడు ఉన్నాడు కదా, మాకంటే మేము ఈ బిడ్డల్ని ప్రేమించడం కంటే ఆయన ప్రేమ కంటే మా ప్రేమ గొప్పదా? ఆయన ప్రేమ గొప్పది కదా, ఆయన చూసుకుంటాడులే అని ఒక్క నిమిషం ఆ భయాన్ని అలా తన్ని పడేస్తుందంట బయటికి. ఒక ఇంటిలో ఎదిగిన కొడుకు చేతికొచ్చి కుటుంబాన్ని అన్నీ నడపాల్సిన కొడుకు చచ్చిపడి ఉంటే, వృద్ధుడైన సేద తీరాల్సిన తండ్రి కూడా చచ్చిపడి ఉంటే, ఆ కుటుంబంలో అన్ని ప్రశ్నలకి దేవుడున్నాడని ఒక చదువు సంధ్య రాని బిడ్డ చెప్తుందండి. ఇక్కడి నుంచి మనం నేర్చుకుంది. ఒక్కొక్కసారి ఇవన్నీ తెలిసి కూడా, ఈ వాక్యాలు తెలుసు, కంటత తెలుసు, మన ఇళ్ళ నిండా వాక్యాలు ఇవన్నీ ఉంటాయి, కానీ హృదయంలో ఉండవు చాలాసార్లు. హీ హ్యాడ్ బ్యూటిఫుల్ డ్రీమ్స్. యోసేపు ఒక అద్భుతమైన డ్రీమ్స్. అందరిలాగే తను కూడా ఎంగేజ్మెంట్ అయింది, వివాహం ఇక వివాహం జరగబోతూ ఉంది, ఎంగేజ్మెంట్ అయింది. హీ హ్యాడ్ నైస్ అండ్ బ్యూటిఫుల్ డ్రీమ్స్. సడన్గా ఒక వార్త తెలిసింది, షీ ఈస్ ప్రెగ్నెంట్. అప్పుడు వెంటనే డప్పు తీసుకుని ఊరంతా చాటింపేసి, ఓ చూడండి ఎలా జరిగిందో, ఎలా మోసం చేసిందో టూట్ అని చేయకుండా, యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడను ఉద్దేశించను. He doesn't want to bring her to the public disgrace. పబ్లిక్ షేమ్కి తీసుకురాకుండా. ఇప్పుడు తన జీవితం నష్టపోతుంది, అవునా? నీతిమంతు లక్షణాలు చూడండి. They never want to put others shame. They never want to put others down. ఒక్కొక్కసారి మెగాఫోన్లో తీసుకుని చెప్తుంటారు, వీళ్ళ వైపు నుంచి ఏమైనా మంచి చేస్తే, సొంత భార్య ఏమన్నా ఇది చేస్తే, పాజిటివ్స్ అన్నీ వీళ్ళవి, నెగిటివ్స్ అన్నీ వాళ్ళవి. కొన్ని ఇళ్ళలో ఆ రివర్స్ కూడా ఉంటుంది. పాజిటివ్స్ అన్నీ అమ్మాయి వేసుకుంటుంది ఆవిడ బ్యాంక్ అకౌంట్లో. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పబ్లిక్లో ఒక మెగాఫోన్ తీసుకొని చెప్తూ ఉంటారు. కుటుంబాలు, నీ జీవిత భాగస్వామి, నీ ప్రక్కటెముక, నెవర్ ఏబుల్ టు ఆనర్. తనకి ఇంకా చూడండి ఎంత షేమ్ వచ్చి ఉంటుందో. యోసేపు ఏంటి మనం ఎంగేజ్మెంట్ అయింది, హౌ ద థింగ్స్ గోయింగ్ ఆన్ అని సంబడి అడిగితే, ఎవరైనా అడిగితే ఎంత పని చేసింది తెలుసా? నేను నమ్మి ఆ ఫ్యామిలీకి వెళ్ళాం, ఏమి చెప్పట్లా, అవమానపరచునలక. ఈ రోజున క్రీస్తు లోకంలోనికి ప్రభు వచ్చి, ఆ ప్రభువుని మనం సొంత రక్షకునిగా అంగీకరించిన బిడ్డలమైన మనము ఇటువంటి నీతిపరులుగా మనం జీవించినప్పుడంట, లోకము చూచి దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ ఫ్యామిలీ అని వాళ్ళు ఆకర్షించబడతారట. క్రిస్మస్ ఈ సీజన్లో దేవుడు ఎన్నుకున్న ఈ పాత్రల్ని చూడండి. నేను అనుకుంటున్నా, యోసేపుకి ఏ ఎడ్యుకేషన్ ఉంది, లేకపోతే ఎవరు వాళ్ళు ట్రైన్ చేశారు? గమలీయేలు పాదాల దగ్గర పెరిగినవాడు కాదు, లేకపోతే ప్రధాన యాజకుడు ఉన్నాడు నెక్స్ట్ లూకా సువార్తలో, ఆ ప్రధాన యాజకుడిలాగా అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు కాదు. చూడండి, ఈవెన్ వెన్ ఫ్యూ రిసోర్సెస్ గివెన్ దే బిల్డ్ దైర్ లైఫ్స్ ప్రాపర్లీ. ఒక్క వాక్యం చాలండి, ఒక్క వాక్యం. నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఈ మాట విన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యాటిట్యూడ్స్ ఉంటాయి చూడండి. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నేను చెప్తున్నానండి చాలా సిన్సియర్గా, ఆ 10 వచనాలు మీరు చేయగలిగితే, ఆ 10 వచనాలు మీ పేరు పెట్టుకుని, ఓకే ఆత్మ విషయంలో నేను దీనుడిగా ఉన్నా అంటే అర్థం ఏమిటంటే, ఐఎమ్ ఎ గ్రేట్ స్పిరిచువల్ పర్సన్, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను అని అనుకోకుండా, ఇంకా తెలుసుకోవాలని దీనుడిగా మనం ఉంటేనట వాళ్ళు ధన్యులట, పరలోక రాజ్యం వారిది. అంటే ఓకే, ఇంకా దీనుడు, తండ్రి ప్రభువా ఇంకా ఇవ్వండి, ఇంకా నన్ను ఎదిగించండి, నాకు సరిపోదయ్యా నాకున్న భక్తి జీవితం అని అడగాలట.
మన ఇంటికి ఎప్పుడైనా ఏమన్నా బెగ్గర్స్ వచ్చారనుకోండి, వాళ్ళు ఎలా అడుగుతారు? అయ్యా, అమ్మా కొంచెం భోజనం పెట్టమ్మా. చిన్నప్పుడు నాకు గుర్తొస్తూ ఉండేవి కరెక్ట్గా వంట వండే టైంకి. దే నో టైమింగ్స్. అంతా అందరూ తినేసినాక వస్తే వాళ్ళకేం దొరకదు. చాలా దీనుడిగా అడుగుతారు కదండి. విచిత్రం ఏంటంటే వాళ్ళ దీనమైన గొంతు అవతల హృదయాల్ని కరిగించి వేస్తుంది. అట్లా కాకుండా ఎవరైనా వచ్చి, అమ్మా అన్నం వండేవా, కూర వండేవా, ఏం కూర వండేవు, చికెనా మటనా, ఇలా అడిగారు అనుకోండి ఎవరైనా, నువ్వు అవతలకి వెళ్ళయ్యా నువ్వు అంటారు. అవునా? అంటే దీనుడిగా అడిగే ఒక స్వరం ఉంది దేవుని దగ్గర. అంటే ఆత్మవిషయం ఎలా ఉండాలట. ఆ బీ యాటిట్యూడ్స్ చదువుకుంటున్నప్పుడు అనుకుంటూ ఉన్నా, సమాధాన పరచువారు ధన్యులు. నువ్వు అక్కడికి వెళ్తే సమాధానం వస్తుందా? అక్కడ గొడవలు లెగుస్తూ ఉన్నాయా? నీ అడుగు పెట్టిన చోట సమాధానం చేయగలుగుతున్నావా? సమాధాన పరచువారు ధన్యులట, దుఃఖపడువారు ధన్యులట. చూడండి దేవుని వాక్యాలు ఎంత విచిత్రంగా ఉంటాయో. దుఃఖపడువారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. Now we go like, Christians, we are representing that Christ. ఆయన జీవితం మనలో కనబడాలట. అయితే మీరు ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన బిడ్డలై ఉన్నారు. అదట పరిశుద్ధ జనం అట. మీరు కాసేపట్లో ఇక్కడ ఒక బల్ల పెడతారు. ఆ బల్లపై ఆయన రొట్టె, ద్రాక్షరసం పెడతారు. ఆ రొట్టె గోధుమ గింజలుగా ఉన్నాయి. అవన్నీ ఒక మిషన్లో వేసి క్రష్ చేస్తే పిండిగా మారింది. ఆ పిండి నుండి రొట్టె వచ్చింది. యేసయ్య కలువరి శిలువలో పిండిగా నలగగొట్టబడితే ఆ రొట్టె, ఆ శరీరం ఆ రొట్టెకు సాదృశ్యం. పాప మెరుగుని ఆయన రుధిర ధారల్ని చిందించారు. ఎవరైనా అడిగారండి ఈ లోకంలో? నీకోసం వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. దే డిమాండ్ సంథింగ్ అవుట్ ఆఫ్ యూ. కానీ నీకోసం వచ్చి, నీకోసం ప్రాణమిచ్చి, ఏ దేవుడు తన బిడ్డల కోసం ఎప్పుడు ఎన్నడూ చనిపోలేదండి. ఒకే ఒక్క దేవుడు. గర్వంగా ధైర్యంగా చెప్పగలం ఈ మాటని. ఒకే ఒక్క దేవుడు తన ప్రాణమే ఇచ్చాడు. తన ప్రాణం ఇచ్చాడండి. ఎప్పుడైనా హాస్పిటల్స్లో ఎవరైనా సీరియస్గా ఉంటే ఒక మెసేజ్ వస్తుంది, ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి, బి పాజిటివ్ బ్లడ్ కావాలి. అదెవరో చదివి గబగబా వెళ్ళి ఒక 20 ml బ్లడ్ ఇస్తే ఆ బిడ్డను అలా గుర్తుపెట్టుకుంటారు. మా భార్య తను మొట్టమొదటి డెలివరీ టైంలో కొంచెం ఇబ్బందులు వచ్చినాయి, కొంచెం బ్లీడింగ్ అట్లా అవ్వడం జరిగింది. ఆ టైంలో చర్చిలో ఉన్న కొంతమంది బిడ్డలు తొందరగా వచ్చి సరైన టైంకి వాళ్ళు బ్లడ్ ఇచ్చారు. ఎప్పుడు నేను వెళ్ళినా వాళ్ళ కన్వర్జేషన్ ఇక్కడి నుంచి వెళ్ళినాక ఫస్ట్ ఐ బిగిన్ విత్ దట్. ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్. లుక్ ఎట్ దట్. 20 ml బ్లడ్ మనకిచ్చి కాపాడిన బిడ్డల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటున్నామే. ప్రాణమే ఇచ్చిన ప్రభువుని గుర్తుపెట్టుకుంటున్నామా? ఆర్ వి లవింగ్? నేను బాగా ప్రేమిస్తున్నాను దేవుణ్ణి, ఉదయం లేగానే ప్రార్థన చేసుకుంటాను, పాటలు పాడతాను, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ మనం చేయాలి. అనుదిన ధ్యానం, మెడిటేషన్, స్పెండింగ్ టైం అట్ హిస్ ఫీట్, అవన్నీ మనం తప్పకుండా చేయాలి. కానీ అవన్నీ చేస్తూ ఉంటే ఒకటి జరగాలి. అదేంటంటే మనలో మార్పు రావాలి, మన బ్రతుకుల్లో మార్పు రావాలి. పరిశుద్ధ జనమును ఇందాక చదివేనే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయాలట. అందుకోసం ఏర్పరచబడిన వంశం, అందుకోసము రాజులైన యాజక సమూహం, అందుకోసము మనము పరిశుద్ధ జనాంగం, అందుకోసం మనం దేవుని సొత్తైన బిడ్డలం. మరి రోజు మెడిటేట్ చేసి రోజు నేర్చుకుంటూ ఉంటే మనం తింటూ ఉన్నాం, ఎదుగుతున్నాంగా శారీరకంగా. పుట్టిన బిడ్డ మంత్స్ బేబీలో ఉంటే ఆ తల్లి పాలు ఇస్తూ, తర్వాత ఒక 6 నెలలు రాగానే భోజనం పెడుతూ అలా తింటూ ఉంటే బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. మరి ఇది నిజంగా మనం తింటూ ఉంటే, ఆత్మీయ ఆహారాన్ని తింటూ ఉంటే మనలో కూడా ఎదుగుదల రావాలి కదా ఆత్మీయంగా. ఎలా కనిపిస్తుంది లోకానికి ఎదుగుదల? ఎలా కనిపిస్తుందో చెప్తున్నాను చూడండి. మార్చబడిన జీవితాలు. స్టూవర్ట్పురంలో అప్పుడు ఒక ఫోటో వచ్చింది హిందూ న్యూస్ పేపర్లో. ఒకప్పుడు వాళ్ళ ముత్తాతలట ఆ రోడ్డుని వెళ్ళి వాళ్ళని కర్కశంగా కొట్టి ఆ డబ్బులన్నీ తీసుకుని, లేకపోతే పెద్ద పెద్ద పట్టణాలకి రకరకాల స్కీమ్స్కి వేసుకుని వెళ్ళి బ్యాంకులు కూడా దోచుకునేవారట. హత్యలు, మర్డర్లు, మానభంగాలు. అటువంటి నుంచి పుట్టిన బిడ్డలు
దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఈ బైబిల్ని వాళ్ళ లాంగ్వేజ్లో తర్జుమా చేస్తూ ఉన్నారట. వాళ్ళ ఫోటోలు జస్ట్ లుంగి కట్టుకుని ఇట్లా గడ్డం వేసుకుని ఉన్నారు, పెద్ద ఫోటో వేశారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఎలా సాధ్యమైంది? అటువంటి జనరేషన్ నుంచి వచ్చిన మీలో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది? చూపిస్తున్నారు ఈ జీవ గ్రంథం, ఇది మమ్మల్ని మార్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజున దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు గడిచాయి, ఇన్ని ఆత్మీయ జీవితం వెళ్తూ ఉన్నాం, ఆ మార్పు లోకానికి కనిపిస్తుందా? యోసేపు నీతిమంతుడయ్యాడు, యోసేపు అవమానపరిచే బిడ్డగా లేడు. మొట్టమొదటి పాత్ర. ఇంకొక బిడ్డని చూద్దాం, మరియా. ఆ బిడ్డ జీవితం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. లూకా సువార్తలో చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం చదువు. ఆ దూత దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చూడండి, దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండవ బిడ్డ మరియ గురించి చదువుతూ ఉన్నాం. ఒక పేద ఇంటిలో ఈ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఫర్ హిజ్ ఆల్ ఎటర్నల్ పర్పస్ హీఈస్ చూసింగ్ ది సింపుల్ అండ్ హంబుల్ వెజల్స్. క్రిస్టండంలో ఉన్న బ్యూటీ అదేనండి. నిజముగా నీవు భయభక్తులు కలిగి ఆయన చేతిలో ఒక పాత్రగా వాడబడ్డానికి ఇష్టపడి నీ జీవితం అనుకూలంగా ఉంటే ఆయన నిన్ను ఎన్నుకుని నీ ద్వారా అనేక మందిని మారుస్తారు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక రోజున ఏలూరులో ఒక మీటింగ్ పాంప్లెట్స్ పంచిపెట్టారు. మార్చబడిన స్టోర్పురం దొంగ గారు వచ్చి ఆయన సాక్ష్యాన్ని చెప్తారు, మీరు వినాలని. నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఆయన తర్వాత వెళ్ళాం, ఒక ఈవినింగ్ ఒక ప్లేస్లోకి వెళ్ళాం. ఆయన సాక్ష్యం చెప్తూ ఉంటే ఆ దొంగ మార్చబడిన స్టోర్పురంలో దొంగ మార్చబడింది అతని జీవితం. అతని సాక్ష్యం చెప్తూ ఉంటే ఒకప్పుడు అతన్ని పెద్ద పెద్ద ఈ లాఠీ కర్రలతో కొట్టిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎదురుగా కూర్చున్నారు మీటింగ్లో. ఆ తర్వాత ఆయన కూడా మాట్లాడమని 2 నిమిషాలు పర్మిషన్ ఇస్తే ఆయన అంటున్నారు, ఆయన కూడా దేవుడు తెలిసిన బిడ్డే. ఆయన చెప్తూ ఉన్నారు, చూడండి, ఒకప్పుడు మా డ్యూటీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ వీళ్ళు దొరికినప్పుడు ఒక ఊర్లో అయితే ఆయన అనుభవాలు చెప్తున్నాడు. ఎంత గట్టి కుట్టారంటే అరకాల్లో ఎముకలు విరిగిపోయినాయట. ఇక వీళ్ళు చచ్చినా మళ్ళీ ఈ దొంగతనాలకు కానీ ఇలాంటి దోపిడీలకు కానీ వెళ్ళరు అనుకున్నారట. అంత గట్టిగా శిక్షించామనుకున్నారట. కరెక్ట్గా ఒక 3 నెలలు అయ్యేసరికి మళ్ళీ ఇంకో చోట సేమ్ గ్యాంగ్. ఇంకా వీళ్ళని ఎవరు మారుస్తారు, వీళ్ళని ఏం చేయాలి, ఇంకా ఉరి శిక్ష వీళ్ళకి శని వదిలిపోద్ది అనుకున్నారట మనసులో. మేము కొట్టిన శిక్షలు కానీ ఇవేమి వీళ్ళని మార్చలేకపోయిన ఈ వాక్యం మార్చింది. ఇప్పుడు చూడండి, దొంగ ఏమి ఇక్కడ నిలబడి మాడుతున్నారు, ఆయన ఎదురుగా కూర్చున్నారు. గాడ్ కెన్ బ్లెస్ us, గాడ్ కెన్ డెకరేట్ us, గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ us. ఆయన చేతిలో వాడబడితే, ఆయనకు అనుకూలంగా ఉంటే చాలాసార్లు మనం అనుకూలంగా ఉన్నాం. చాలాసార్లు మనకేంటంటే ఒక ఆపద మొక్కలు దేవుడు ఒకటి కావాలి. విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక ఉద్యోగం కావాలి, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఒక వయసుకు ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహాలు కావాలి, వివాహాలు అయిన తర్వాత గర్భఫలాలు కావాలి. ఏ టైంలో ఒక్కొక్క నీడ్ ఉంటుంది. ఆ నీడ్ కోసం వస్తాం, ఆ నీడ్ అయితే మళ్ళీ గుడ్ బై, మళ్ళీ కనపడం. నేను ఎప్పుడు మండే నుంచి రాని బిడ్డలు ఫోన్లు చేస్తూ ఉంటాను. మళ్ళీ ఫ్రైడే, మళ్ళీ సాటర్డే వస్తే 2-3 సార్లు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది సండే అన్నా నా మెసేజ్ చూసుకుని చాలాసేపు నిద్రపోయాను, మెసేజ్ చూసుకునేసరికి చర్చ్ టైం అయిపోయింది, నైట్లో నాకు అక్కడ లేట్ అయింది, ఇక్కడ లేట్ అయింది అంటూ ఉంటారు. కొంతమంది ఈజ్ అన్స్టాపబుల్. వాళ్ళకి ఏమివ్వండి, దే కమ్, దే డూ, దే అవైలబుల్ ఫర్ గాడ్. దూరాలు కావు. నిన్న ఫస్ట్ ఫ్యామిలీకి వెళ్తుంటే 30 కిలోమీటర్లు చూపించింది మా కార్లో రీడింగ్. అక్కడి నుంచి వస్తున్నారు. అబ్బాయి నీకు 3 వారాలుగా చూస్తూ అందరికంటే ముందు వస్తూ ఉన్నాడు. దూరాలు కావు, శ్రమలు కావు. దేవుని కోసం మనం బ్రతకాలి. ఫస్ట్ క్రిస్మస్, యాజ్ వి ఎంటర్ ఇన్ టు దిస్ క్రిస్మస్ సీజన్, దేవుడు మనకు ఒకటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రపంచ పటం ఒక్కసారి చూస్తే lakhs of people nowhere.
వాళ్ళు 2020 జనవరిలో ప్రవేశించేటప్పుడు అద్భుతంగా ఆర్భాటంగా ప్రవేశించుంటారు. తర్వాత కరోనా విషవలయంలో ఎండుటాకుల్లో రాలిపోయారు. ఏమున్నదండి మనలో? కొన్ని ఇంట్లోకి వెళ్ళి నిన్న ఒక ఆవిడ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమంటే సోదరి ప్రార్థన చేస్తుంటే ఆవిడ చెప్తూ ఉన్నారు, 2 సంవత్సరాలు అయింది మా కుమార్తె మా ఇంటికి వచ్చి, మా అల్లుడు పంపించట్లా, డబ్బులు కావాలని అవి కావాలని ఇవి కావాలని అంటూ ఉన్నాడు. వీళ్ళేమో వృద్ధులైపోయారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? డిమాండ్స్ అండి, డిమాండ్స్. ఏదో అత్తగారు మామగారులు ఏటీఎం బ్యాంక్ మిషన్లు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఇవ్వడండి. నీవు నా దగ్గర కాకుండా దావీదు ఎక్కడ వెతుక్కున్నాడు ఆశీర్వాదాలను? ఆయన దగ్గర వెతుక్కున్నాడు. ఒకసారి సింహాసనం దొరికినట్టే దొరికి మళ్ళీ వెళ్ళిపోయింది. దేవుడి పరీక్ష అనుకుంటాను నేను. సింహాసనం ఇచ్చినప్పుడు నువ్వు పాటలు రాస్తావా? సింహాసనం ఒక్కసారి అలా తీసివేయగానే ఇప్పుడు పాటలు రాస్తావా, శాపాలు రాస్తావా? దేవుడు చూస్తూ ఉన్నాడు. అంతకంటే అద్భుతమైన పాటలు రాశాడు. హల్లెలూయా. హీ నెవర్ బెండ్ ఫర్ ఆల్ దీస్ ఎర్త్లీ సర్కమ్స్టాన్సెస్. ఆవిడ ఏడుస్తూ ప్రార్థన చేయమన్నది. ఇలా చేతులు జోడించి నేను ప్రార్థన చేస్తుంటే ఆవిడ కళ్ళల్లో చెమ్మగిల్లిన కళ్ళు. కూతుర్ని 2 సంవత్సరాలు పంపించలేదట. పోనీ డబ్బులు ఇద్దామంటే వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు ఇవ్వట్లేదంటే ఈ కరోనాలు వచ్చి ఈ కష్టాలు వచ్చి మా దగ్గరే లేవమ్మా మీకు ఎక్కడ ఇస్తాం. డిమాండ్స్, డిమాండ్స్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈ రోజున అత్తమామల్ని నీవు ఇబ్బంది పెడితే ఒక రోజు వస్తుంది నిన్ను కూడా ఇబ్బంది పెట్టే అల్లుళ్ళు కోడళ్ళు వస్తారు. ఈ రోజున వాళ్ళని నువ్వు పూజించగలిగితే, గౌరవించగలిగితే నీకు రేపు అలాంటి బిడ్డలు వస్తారు. మమ్మీ డాడీ అని నేను పిలుచుకునే బిడ్డలు లేవండి. క్రిస్టియన్ అదే అన్నా, నీతి ఏమిటి, భక్తి ఏమిటి, ప్రేమ ఏమిటి? యేసయ్య ఎందుకు ఎన్నుకున్నాడు ఈ పాత్రలు? నేను ఈ క్రిస్మస్ సీజన్లో ఎప్పుడు ఈ పాత్రల గురించి మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళ నీతిని, వాళ్ళకున్న కొద్ది దాంట్లో నీతిని వెతికిన బిడ్డలు, హంబుల్గా ఉన్నారు దేవుని ముందు, భయభక్తులు కలిగి ఉన్నారు. చూడండి, తను ఒక మాట అంటది, ఇది నాకు ఎలాగూ సాధ్యము, నేను పురుషుని ఎరుగని దాననే. పురుషులు స్త్రీలు అన్న ఆ విషయం తెలుసు. బట్ ఇన్ హర్ రిలేషన్షిప్స్, ఆమె యొక్క యవ్వన జీవితంలో నువ్వు గర్భము ధరిస్తావు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఐఎమ్ ఇన్నోసెంట్. తన యొక్క ఆ యవ్వన జీవితం చక్కని పరిమళాలు చెందించే పుష్పంలాగుంది. She never have, even in their WhatsApp messages, there is no any indirect messages. She's always faithful to God. నేను పురుషుని ఎరుగుని దానిని. మన క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, మన భక్తి జీవితం అలాగ ఉండాలి. భయపడాలి మన మీద ఒక కామెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. సపోజ్ కల్కటాలో మదర్ తెరీసా గారి సేవ విస్తరిస్తుందని ఎవరో కిట్టనతను 2-3 వేసుకుని మదర్ తెరీసా పేరు నాశనం చేద్దాం, ఏం చెప్దాం, రేపొద్దున్న ఫుల్గా తాగి రోడ్డు మీద దొల్లుతుందని చెప్దామా? అప్పుడు పక్కనోడు అంటాడు నేను పిచ్చోడు అంటారు. నోబడీ బిలీవ్స్ దాట్. మరి ఏం చెప్దాం? వాళ్ళు తల పగలగొట్టుకున్నా సరే ఏం చెప్దామో వాళ్ళకి రాదు. ఎందుకంటే ఇట్ వోంట్ మ్యాచ్ విత్ హర్ లైఫ్. ఒకసారి కాళికాదేవి ఆలయంలో ఆ పొలిటికల్ లీడరు మన ఆలయాన్ని వచ్చి ఆక్యుపై చేసుకుని ఏదో కుష్ఠరోగులు తీసుకొచ్చి పెడుతుంది, ఆలయాన్ని పాడు చేస్తుంది అని ఎవరు కంప్లైంట్ ఇస్తే 10 మందిని వేసుకుని వచ్చాడట పొలిటికల్ పర్సన్. అలా వచ్చి తిడదామని కోపంతో వచ్చాడంట. కరెక్ట్గా కనిపించిన దృశ్యం ఏంటంటే ఒక కుష్ఠరోగి వాంతి వచ్చేస్తుంటే ఈవిడ గబుక్కున పాత్రలా ఏమీ లేక చేతిలో ఆ కాళికాదేవి ఆలయం ఎక్కడ అపరిశుభ్రం అయిపోతుందని చేతులు ఇట్లా పెట్టిందట. ఆ చేతుల్లో వాంతి చేసుకుంటే గబగబా బయటికి వెళ్ళి తుడిచేసి అక్కడ వేసేసి చేతులు కడుక్కుని ఆ చెంగుతో ఇట్లా కడుక్కుంటూ వచ్చి నుంచింది. అయ్యా చెప్పండి అయ్యా ఎందుకు వచ్చారు? ఇంకేం చెప్పగలడండి? ఇంకేం చెప్పగలడు? ఈ కెనాట్ సే ఎనీథింగ్. నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడట. హీ నెవర్ ఎవర్ డిస్టర్బ్ హర్ లేటర్ ఆన్. యుఎన్ఓలో ఒక పెద్ద సభలో చివరికి ఆమెకి నోబెల్ శాంతి బహుమతి అన్నీ ఇచ్చి ఆమెను ఇన్వైట్ చేస్తే ఆమె అక్కడికి వచ్చి 5 నిమిషాలు మాట్లాడిందట. 150 దేశాల ప్రెసిడెంట్స్ ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. ఆమె ఇలా ఎంటర్ అవుతుంటే అందరూ లేచి క్లాప్స్ కొడుతూ ఉన్నారు. స్టేజ్ మీద 5 నిమిషాలు మాట్లాడింది. ఆమెకు నచ్చిన ఒక విషయం చెప్పింది. ఏంటంటే యవ్వన కాలంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, భయభక్తులు లేవు, మీకు ఒక బోర్డర్ అంటూ లేదు, భయం లేదు. అటువంటి పాపపు ఆ విధానంలో మరలా ప్రెగ్నెన్సీ అయ్యి మళ్ళీ మీకు బిడ్డలు పడుతూ ఉంటే ఆ బిడ్డలకి మళ్ళీ అబార్షన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరు తప్పు చేయమన్నారు, ఇక్కడ మళ్ళీ రెండో తప్పు ఎవరు చేయమన్నారు, ఈ అబార్షన్స్ గురించి మీకు అధికారం ఇచ్చారు అని ఇలాగా మొత్తం అడిగిందట. ఆ తర్వాత ఒక విలేకరి, ఒక ఫేమస్ విలేకరి అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారి దగ్గరికి వచ్చి అన్నాడట, సార్
ఇదే ప్రశ్న ఇంకొకరు మీ అపోజిషన్ లీడర్ అడిగితే ఎంత పెద్ద రిప్లై ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఎందుకు సార్ కాముగున్నారు? మీరే కదా ఎలో చేసి ఇవన్నీ సైన్లు పెట్టి ఇవన్నీ చేశారు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్ ఈస్ లీగల్ అన్నీ చెప్పారు కదా. అంటే బిల్ క్లింటన్ గారు ఒక అమెరికన్ స్టేట్ ప్రెసిడెంట్ ఏమన్నారో తెలుసా అండి? నేను ఎందుకు సమాధానం చెప్పలేదంటే మదర్ తెరీసా గారి స్పీచ్కి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆర్గ్యూ విత్ ఎ లైఫ్ దట్ ఈస్ బ్యూటిఫుల్లీ లివ్డ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆర్గ్యూ విత్ ఎ లైఫ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ లివ్డ్. యేసయ్యకి ఆ శిక్ష వేయడానికి పిలాతు అంత మాట్లాడుతుంటే వాళ్ళ భార్య వచ్చింది. ఏమన్నదో తెలుసా? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, రాత్రి నాకు స్వప్నం వచ్చింది. షీఈ్ గవర్నర్ వైఫ్ అయ్యుండి ఒక వడ్రింగి వాని కుమారుడికి ఆయన భర్త శిక్ష వేస్తూ ఉంటే ఆమె భయపడిపోతూ ఉంది. అటువంటి నీతి, దేవుడు ఎన్నుకునే నీతి, అది నిన్ను రక్షించాలి. ఈరోజు క్రిస్టండం అంతా ఎలా అయిపోయిందో తెలుసా అండి? ఏదో ఒక రిచువలిస్టిక్ గేమ్ అంతే. ఏదో ఆదివారం గుర్తొస్తుంది, ఎక్కడో షెల్ఫ్లో బైబిల్ ఉంటుంది, ఇట్లా తీస్తాం, ఇలా చూస్తాము, చాలా దుమ్ము పట్టేసింది, ఇట్లా కొడతాం. ఒక ఆయన అన్నాడు, మీరందరు క్రిస్టియన్స్ కలిసి ఒకేసారి ఇట్లా కొట్టమాకండి, డస్ట్ సునామీ వచ్చేస్తుంది అన్నాడు. డస్ట్ ఇలా పైకి వచ్చి ప్రపంచం అంతా డస్ట్ చేత కప్పబడిపోతుంది. అంటే అంత డస్ట్ ఉంటుంది, మనం అంత జాగ్రత్తగా చదువుతున్నాం బైబిల్ అని అర్థం. మారాలి. 2020 ఒక మేల్కొలుపు. ఈ కరోనాలో ఇవన్నీ మనకు ఒక మేల్కొలుపు, ఒక పాత్రను కుమ్మరించినట్టుగా ప్రపంచం చూసింది. ఒక చిన్న వైరస్ వచ్చి ఎకానమీని క్రంబుల్ చేసింది. కొంతమంది అది చెప్తున్నారు, ఈ కరోనా వల్ల మా జాబ్స్ ఇదైపోయినాయి, ఈ కరోనా వల్ల మాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఈ కరోనా వల్ల వ్యాపారాలు ఇదైపోయినాయి, ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నారు కెరల్స్కి వెళ్తూ ఉంటే. ముఖ్యంగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నేను ముందుకు వెళ్తూ ఉండగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బెంగళూరు సిటీలో ఉన్నారు మీరు. మొట్టమొదటి రోజు నుండి కూడా ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకోండి. లగ్జరీస్కి ఒకసారి దీంట్లో వెళ్తే ఇవన్నీ బాగానే కనబడతాయి. ఉదయం ఫోనుల్లో మెసేజ్ల మీద మెసేజ్లు వస్తాయి, అది కొంటే ఇది ఫ్రీ, ఇది కొంటే అది ఫ్రీ. జస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు స్టోరీ ఉంటుంది. క్రెడిట్ కార్డులో ఫోన్ చేస్తారు, మీరు మా బెస్ట్ కస్టమర్స్, ప్రివిలేజ్డ్ కస్టమర్స్. అవి వింటే అబ్బో మనసు నేనేదో స్పెషల్ అనుకుంటారు. అది ఏమీ కాదు. అక్కడ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు భవిష్యత్తు పట్ల జ్ఞానము కలిగి, భయభక్తులు కలిగి ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేయకపోతే మీతోనే కాదు, మీ కుటుంబం ద్వారా దేవుని నామం ఈ పట్టణంలో అవమానించబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అది 20 సంవత్సరాలు అయింది నేను వచ్చి భయభక్తులు కలిగిన కుటుంబాలు ఎలాగున్నాయో చూశాను. తర్వాత జాబ్ వచ్చేసింది, పర్వాలేదు. విద్యార్థిగా ఉన్నప్పుడు మాకు ప్రేయర్ మీటింగ్స్ జరిగేవి. ఉత్తప్పుడు వచ్చేవారు కాదు. క్యాంపస్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వగానే మా రూమ్లో మంచాలు ఇట్లా ఎత్తేయాల్సి వచ్చింది. అంతమంది వచ్చేసేవారు క్యాంపస్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వగానే, ఎందుకంటే జాబ్ కావాలి. ఇప్పుడు ఇంతకుముందు అబ్బే వచ్చేవాళ్ళు కాదు. ఆ కొద్దిమంది కన్సిస్టెంట్ అండి. 10 మంది శిష్యుల్లో వాళ్ళే ఎంతోమంది అద్భుతాలు చూశారు, రొట్టెలు తిన్నారు, వెళ్ళిపోయారు. చాలామంది మర్నాడు వచ్చారు. మీరు ఒకసారి చదువుకోండి యోహాను సువార్త. తర్వాత ఇంటికి వెళ్ళి తర్వాత మర్నాడు ధోనిలు ఎక్కువ వచ్చేసారట. ఏసై ఎక్కడ గూగుల్ సెర్చ్ చేసి ఆ బోట్లు ఎక్కి అబ్బో ఎంత దూరం వచ్చేసారట. ఎంత ఆనందపడాలండి ఏసయ్య. నిన్న విన్నారు వాక్యం, మళ్ళీ ఈరోజు కూడా వచ్చేసారు. అబ్బో 5,000 మంది జనం. అబ్బో ఆ టైంలో ప్రీచర్స్కి ఉంటుందండి. మరి ప్రీచర్స్కి ఎలా ఉంటుందంటే, మన స్టేజ్ ఎక్కేటప్పటికి గలగలాడిపోయి హాల్ నిండిపోతే ఎంత బాగుంటుందో అని ఉంటుంది. ఎవరు రాకపోతే రాలేదేంటి అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అది కూడా సాతానుడు పెట్టేదే. ఒక్కొక్కసారి ఆ 2-3 వాళ్ళు తర్వాత వాక్యాన్ని తీసుకుని వెళ్ళి తలక్రిందులు చేస్తారు. ఆ ప్రాంతాలని తలక్రిందులు చేస్తారు. అపోస్తలులు వస్తూ ఉంటే భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చారు అని అనుకునేవారట. మరణం వాళ్ళని భయపెట్టలా, కష్టాలని భయపెట్టలా. చూసారా, దేనికోసం బ్రతుకుతున్నామండి ఆలోచించండి. పౌలు ఏమంటాడు తెలుసా? ఒక మాట చూద్దాం. పౌలు ఎందుకంత భయభక్తులు కలిగిన వాడిగా ఉండగలిగాడంటే తన పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉందో చూడండి. ఒకసారి 2 కొరింథీయులకు 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదామా? కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినమున నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.
ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆ మాట చూడండి ఎంత చక్కగుందో. అర్థమైంది ఆ మాట మీకేమన్నా? పౌలు ఏం చెప్తున్నాడంటే మేము అధైర్యపడము. ఫస్ట్ పాయింట్, మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళండి, పౌలు వెళ్తున్న ఓడ పగిలిందట. నేను ఇప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటా, ప్రభువా ఏషియన్ కంట్రీలో ఈ ఈ ఈ ఈ ఏషియా అంతా తిరుగుతూ ఎక్కడికక్కడ సంఘాలు స్థాపిస్తూ మొట్టమొదటి అపోస్తలుడు, అది కూడా రోమన్ ఎంపరర్స్ క్రూరంగా యేసయ్యని సిలువ వేసి ఒక్కొక్క శిష్యుడిని తలకిందులుగా సిలువ వేసి వేడి కాగే నూనెలో వేసి అటువంటి పర్సిక్యూషన్ మూమెంట్లో ఈ బిడ్డ ఇంత ధైర్యంగా వెళ్తూ ఉంటే ఆ వాడికి తుఫాన్ రాకుండా చేతులు అడ్డు పెట్టి కాపాడాలి కదా. ఆ వాడే పగలాల, పగిలిన చిన్న మొక్క పట్టుకుని కష్టపడి చల్లో వణుకుతూ దిగంబరత్వంతోనూ ఇవన్నీ చాలా లిస్టు రాశాడు. చలితో ఉండడం తెలుసు, శ్రమ అయిన, బాధ అయిన, హింస అయిన, ఖడ్గమైన, కరువైన, ఉన్నవి అయినా రాబోవి అయినా మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపలేదన్నాడు. ఇట్స్ నాట్ జస్ట్ థియరీ, ఇట్స్ రియాలిటీ. తనకి ఏమి జరిగినాయో అవన్నీ వాక్యంగా రాశాడండి. తర్వాత కష్టపడి ఆ చిన్న మొక్కను పట్టుకుని అవతలొడ్డుకు చేరి చలి కాచుకుందామంటే ఆ మంటలోంచి మళ్ళీ పాము వచ్చి కుట్టిందట. ఇంతవరకు రాత్రి అంత జరిగింది చాలన్నట్టు. అంటే అర్థం ఏమిటంటే వెన్ గాడ్ వాంట్ యు లిఫ్ట్ యూ సో హై, ఆయన టెస్టింగ్స్ కూడా సో హైలో ఉంటాయి నీకు. ఒక్కొక్క టెస్ట్లో నిన్ను కడగబడి ప్రతి మాలిన్యాన్ని తీసివేసి, బంగారానికి రోలు గోల్డ్కి తేడా ఏంటో తెలుసండి? గోల్డ్ ఈజ్ హీటెడ్ ఎట్ 1000 degrees Celsius. భయంకరమైన కొలిమిలో కాల్చబడుతుంది. ఆ కాల్డంలో ఎవ్రీ ఇంప్యూరిటీస్ కమ్ అవుట్. బాబోయ్ నాకు ఈ వేడొద్దులేని ఆయన, నాకు చాలు. అలా ప్రతి ఇంప్యూరిటీస్ను తీసేసుకుని చివరికి బంగారంగా మిగులుతుంది. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. ఎండలో పెట్టండి లేకపోతే నీడలో పెట్టండి, ఎప్పుడు అలాగే ఉంటుంది. రోల్ గోల్డ్ చూడ్డానికి మాత్రం అమ్మో బంగారం ఎక్కడ సరిపోదే, అట్లా మెరిసిపోతూ ఉంటుంది. ఒక్క వారం అయ్యి ఒక్క నెల రోజులు అలా వేసుకుని తిరిగితే మాడిపోవడం మొదలవుతుంది. రోల్డ్ గోల్డ్లా ఉందామా, గోల్డ్లాగా ఉందామా దేవుని కోసం? పౌలు చూడండి, పౌలుకి ఏమైందంటే మేము అధైర్యపడము, తను ఎప్పుడు ధైర్యంగానే ఉన్నాడు. నేను గమనించింది ఏంటో తెలుసా అండి, మిడిమిడి భక్తిగా ఉన్న బిడ్డలు ఎక్కువ భయపడుతున్నారు, ఎక్కువ సనుగులుతున్నారు, ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. బాగా విశ్వాసం ఎదిగే కొద్దీ యాక్చువల్గా కష్టాలు డబల్ అయినా సరే కనీసం తెలియని కూడా తెలియట్లా, ఎప్పుడో తెలుస్తుంది. నిజమా? ఆ సిస్టర్, ఆ బ్రదరు, ఒక సిస్టర్ నాకు రాసిన మెసేజ్ చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఆ సిస్టర్కి ఏం జరిగిందో తెలుసా అండి? తల్లి తండ్రి, వృద్ధులైన తల్లి తండ్రి, ఓ రోజు కాల్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తున్నారు తల్లి తండ్రి, కరోనా వచ్చిందని, పాజిటివ్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడైతే పర్వాలేదు, స్టార్టింగ్లో చాలా ఘోరంగా ట్రీట్ చేసేవారు. కరోనా వచ్చిందంటే చాలా ఒక వింత పురుగులాగా వెళ్ళిపోవాలంతే. ఇద్దరు వెళ్ళారు హాస్పిటల్స్కి. తగ్గింది అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా లేరు, దూరదేశంలో ఉన్నారు. తల్లి తండ్రిని కలవడానికి కూడా ఈ దేశంలో లేరు, వాళ్ళు ఇంకో దేశంలో ఉన్నారు. చివరికి తెలిసింది ఏంటంటే తండ్రి బయటకు వచ్చారు కరోనా నుండి, కానీ తల్లి తగ్గినట్టే తగ్గి మరలా కష్టమైపోయి చనిపోయింది కరోనా వల్ల. తల్లిని ఆఖరిసారి చూడడానికి దహన సంస్కారాలకి షీఈ్ నాట్ ఈవెన్ హియర్, షీఈ్ అనదర్ కంట్రీ. ఈ కుటుంబానికి హెల్ప్ చేయడానికి వాళ్ళ బంధువు ఒక బిడ్డ వస్తే ఆ బిడ్డకు కూడా కరోనా అంటుకుంది వీళ్ళతో ఉండడం వల్ల. అలా అంటుకునేందుకు తనకు కూడా ముదిరి చనిపోయాడు. తన బిడ్డ చనిపోయాడు. ఆ బంధువు ఏ బిడ్డ అయితే సహాయం చేశాడో ఆ బిడ్డ చనిపోయాడన్న వార్త వినగానే ఆ తల్లి చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చేసిందట. చూడండి ఎంతమంది. తల్లికి అలా జరిగింది, తండ్రి డిశ్చార్జ్ అయ్యారు, ఆ టైంలో హెల్ప్ చేసిన బిడ్డ చనిపోయారు. యంగ్ పర్సన్, నాట్ ఈవెన్ 30 years. ఆ బిడ్డ అలా అయిందని ఆ తల్లి ఎలా అయిపోయింది. ఇటువంటి టైంలో ఐ వాజ్ సో డౌన్. నా కళ్ళ నీళ్ళతో తనతో మాట్లాడినప్పుడు, మెసేజ్లు పెడుతున్నప్పుడు తను విశ్వాసంగా రిప్లై ఇచ్చింది, మై గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు ప్రేమామయుడు. హీ నోస్ ఏమి జరుగుతున్నాయో ఆయనకు తెలుసు. ఒకరోజు నేను ఆయన చూస్తాను. మీలాగా 4 generations 5 generations క్రిస్టియన్లు కూడా కాదు ఆవిడ. దే ఆర్ ఫస్ట్ జనరేషన్. ఈ మధ్యనే తెలుసుకున్నారు, ఇంకా తల్లిదండ్రులు కూడా తెలుసుకోలే. మావయ్య గారికి యేసు క్రీస్తు అని పేరు చెప్తే రయ్యమని లెగుస్తారట. అటువంటి ఆయనకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకే కాకుండా వాళ్ళ మావయ్య గారికి కూడా ఇలా వచ్చిందని తెలిస్తే ధైర్యంగా ఫోన్ చేసి, మావయ్య గారు ఏమనుకోకుండా ఒక్కసారి ప్రార్థన చేస్తాను, ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఉండండి, చివర ఆమెన్ అనండి చాలా అన్నదట.
ఓకేనమ్మా చెయ్యమ్మా ప్రార్థన అన్నారట. తను చేసిన ప్రార్థన మావయ్య గారిని రక్షించుకుంది. సొంత తల్లికి ఎలా అయిపోయింది చూడండి. ఈ కష్టాలలో, ఈ కెలామిటీలో ఆమె విశ్వాసం కొద్ది కూడా షేక్ అవ్వలా. ఈ రోజున చెప్తూ ఉన్నా, ఎదగండి తొందరగా విశ్వాసంలో. మీకు ఇవ్వబడిన ప్రతి క్షణాలని యూటిలైజ్ చేసుకోండి. ఈ క్రిస్మస్ శుభారంభంలో, ఈ మొట్టమొదటి ఆదివారంలో దేవుడు మరల గుర్తు చేస్తున్నాడు ఒకసారి, వీఆర్ రియల్లీ ఎట్ ది ఎండ్ టైమ్స్. మన చుట్టూ జరుగుతున్నవి చూస్తూ ఉంటే ఎవర్ కాంప్రమైజ్. ఈ భక్తిని ఒక్కటి జాగ్రత్తగా కాపాడుకోండి, పదిలంగా పడుకోండి. బంగారం చూడండి, దీంట్లో పెడతారే, బీరువాలు తీసి చక్క లోపల పెట్టి తాళాలు వేసి, ఆ తాళాలు ఇంకో చోట దాసి దొంగడు లోపలికి ఎంటర్ అయినా ఇది ఎక్కడుందో తెలియదు అనమాట. అంత జాగ్రత్త కాపాడుతా. ఇవన్నీ శిథిలమైపోయినవి అన్నాడు దేవుడు. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, ఏజ్ అయిపోతుంది, కంటి చూపు తగ్గిపోతుంది, చెవులు వినపట్ల. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, కానీ అంతఃపురుషుడు ఏమవుతున్నాడు? దినదినము నూతనపరచబడుతూ ఉన్నాడు. బాహ్య పురుషుడు కృషించుచున్నాడు దినదినము అంటే ఏజ్ పెరిగే కొద్దీ అంతరంగ పురుషుడేమో బలపడతా ఉన్నాడు. ప్రభువా ఇంకా విశ్వాసం అనుభూతులు ఎదుగుతూ ఉన్నాడు. మన మధ్యన ఒక చిన్నారి బిడ్డ ఉంది, నిహారిక. తల్లి ఒడిలో చక్కగా నిద్రపోతూ ఉంది. ఇప్పుడు నిహారిక నేను ఇక్కడ పక్కనే ఉన్నాం అనుకోండి. ఒక 1 year 2 years వయసున్న ఆ బిడ్డ ఎక్కువ పాపాలు చేసి ఉంటుందా? నేను ఎక్కువ పాపాలు చేసి ఉంటానా? చెప్పండి అన్నా. నువ్వే ఎక్కువ పాపి అని మేము ఎలా చెప్పామన్నా అనుకుంటున్నారా? డెఫినెట్గా నేనే ఎక్కువ చేస్తుంటాను పాపాలు. అవునా? 1 year 2 year 2 సంవత్సరాల బిడ్డతో కంపేర్ చేస్తే నేనే ఎక్కువ పాపాలు చేసి ఉంటా. ఇప్పుడు ఇద్దరం దేవుడి దగ్గరికి వచ్చాం, ప్రభువా కృప చూపించు అన్నాం. తక్కువ పాపాలు చేసిన ఆ బిడ్డకి దేవుడు ఎక్కువ కృపనివ్వాలా? ఎక్కువ పాపాలు చేసిన నాకు ఎక్కువ ఇవ్వాలా దేవుడు? నాకే కదా. చూడండి, ఎక్కువ నేను పాపాలు చేశాను, నన్ను క్షమించడానికి ఎక్కువ కృప కావాలి. తనకి ఇంకా ఊహ కూడా సరిగ్గా తెలియదు. తను తెలిసింది లిటిల్ బిట్ అనుకుందాం. తనకి చిన్న కొద్దిగా గ్రేస్ చాలు, నాకు మాత్రం ఐ నీడ్ సో మచ్. ఇప్పుడు మేమిద్దరం దేవుని దగ్గరికి స్తుతించడానికి వస్తే ఇద్దరులో ఎవరు ఎక్కువ స్తుతించాలి? ఎక్కువ కృప పొందిన నేనా, తక్కువ కృప పొందిన తనా? నేనే కదా ఎక్కువ కృప పొందాను. వయస్సు పెరిగే కొద్దీ నీ భక్తి మారాలి, నీ కృతజ్ఞతాస్తుతులు మారాలి, దేవుని పట్ల నువ్వు ఆనుకునే విధానం మారాలి, ఇంకా బలమైన బిడ్డగా నువ్వు కావాలి. హల్లెలూయా. దట్స్ వై గాడ్ ఈస్ ప్లానింగ్. చూడండి, పౌలుకున్న అటువంటి ధైర్యము, తన పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, చూడండి తర్వాత చెప్తున్నా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాడు. దృశ్యమైనవి ఏమిటండి? ఈ బట్టలు, లేకపోతే ఈ టేబుల్, లేకపోతే మన ఉద్యోగాలు, లేకపోతే ఇవన్నీ దృశ్యమైనవి, కంటికి కనిపించేవి. ఏమండి, షాపింగ్కి వెళ్ళారనుకోండి, లేడీస్కి షాపింగ్ వెళ్తే ఎక్కడ లేని 1000 ఏనుగులు బలం వస్తుంది. అసలు ఎలా ఉండగలరు అంత షాపింగ్ని? ఈయన కారులో కూర్చొని ఆరణ కొడతా ఉంటాడు, ఆ షాప్ వైపు చూస్తాడు, ఎప్పుడు మూసేస్తారా అని. అప్పుడు ఎక్కువ, ఎందుకంటే నిదానించి చూస్తారు. ఇది ఉతికితే రంగు పోతుందా, లేకపోతే ఇది కరెక్టేనా, ఈ డిజైన్ బాగుందా, ఆ షాప్ అయిన చేత అన్ని దీపించి అలా పెడతారు. నిదానించి చూస్తారు ఈ లోకంలో ఏవి కావాలన్నా. కానీ పౌలు ఏం చూస్తున్నాడు తెలుసా అండి? ఈ దృశ్యమైన వాటిని, ఇవి కాదు. ఓకే, ఈ డ్రెస్ ఓకే, ఈ షర్ట్ ఇట్స్ ఓకే, లేకపోతే ఏదో సంథింగ్ వాచ్ ఓకే, ఈ లోకం అన్నీ లుకింగ్ ఎట్ ఆర్డినరీ, ఓకే అది ఇస్తాం, ఇట్స్ ఓకే అలా వెళ్ళిపోతున్నాడు. కానీ అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాడట. పరలోకం, ప్రభు, ఆ ప్రేమ, ఆ కృప, ఇవన్నిటిని ఇంకా డీప్గా చూస్తున్నాడట. అందుకు తనలో ఫస్ట్ భయం లేదు, అధైర్యపడట్ల దేనికినో. ఎవరో వచ్చి ఏదో అంటారు మనల్ని కృంగదీసే మాట. రాత్రి అంతా కూర్చుని ఏడుస్తూ, ఎంత మాట అనేసారు, ఎందుకండి ఇవన్నీ? దేవుడు అనాలి కదా. దేవుడేమో నమ్మకమైన దాసుడు అంటూ ఉన్నాడు నిన్ను. నువ్వేం భయపడక అంటున్నాడు, నేనున్నాను నీ పక్కన అంటున్నాడు. లోకాల సృష్టిని దేవుడేమో అలా చెప్తుంటే, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, టైం అంతా ఇలా వేస్ట్ చేసుకోవద్దండి. ఏదో చిన్న ఇదవుతుంది, ఏ కలిగితోనో ఇంట్లోనో. ఒక విషయం చెప్తాను చూడండి, ఒక 3,60,000 ఉన్నాయి, ఓ 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు పోయినాయి, దానికి బాధపడతామా? 3,60,000 రూపాయలు, దీనికి బాధపడతామా? ఇది ఎక్కువ కదా. ఇప్పుడు అంటే 10 సెకండ్లు ఎవరైనా మనల్ని ఏదో అన్నారని చెప్పి మిగతా రోజంతా బాధపడుతున్నాం అనుకోండి, మిగతా రోజంతలో ఉన్న 3,60,000 సెకండ్లు పాడు చేసుకుంటాం.
ఆ 10 సెకండ్లు అతనని చక్కకపోయాడు. భయభక్తులు కలిగిన బిడ్డలు ఎలా ఉంటారు అది చెప్తున్నాను. వాళ్ళంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ భయముతో, భక్తితో, సంతోషంతో ఉంటారు. అది తర్వాత ఇంకోటి, క్షణమాత్రముండు మా చులకన శ్రమ. వావ్, చూడండి ఆ మాట. మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగుజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అక్కడుందండి ద ఎంటైర్ క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. ఈ కంటికి కనిపించే ఇవన్నీ కూడా అనిత్యములు, టెంపరరీ. కానీ కనబడిన ఉన్నాయే, ఆయన పరలోకం, నిత్యత్వం, రక్షణ భాగ్యం, అవన్నీ నట నిత్యములు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోసేపులో నీతిని చూసాము, యోసేపులో అవమానపరచనలకు, నెవర్ వాంట్ టు బ్రింగ్ పబ్లిక్ డిస్గ్రేస్, అటువంటి శ్రేష్టమైన లక్షణాలు చూసాము. మరియలో పవిత్రతను చూసాము, దేవుడు కృపను పొందిన బిడ్డను చూసాము. చూడండి, పౌలులో దృశ్యమైనవి కావు అదృశ్యమైన వాటిని నేను చూస్తున్నానని చెప్తున్నాడు పౌలు. వాటిని చూస్తూ ఉన్నాము. ఈ దేవుడు ఎన్నుకున్న ఈ పాత్రలు జీవించిన విధానం చూడండి. ఈ 2021లో దేవుడు మరలా మనల్ని తీసుకువెళ్ళబోతున్నాడు సజీవుల గురించి. అన్ని సంవత్సరాల్లో ఈ మాట చెప్పడం వేరు, 2020లో చెప్పడం వేరు. నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి తెలుసండి ఫిబ్రవరి నుంచి. ఒకసారి నాకు ఆ మధ్య జూన్ 17th ఆ మధ్య ఫీవర్ వచ్చింది. 105 చూపించేది ఏ టైంలో చూసినా. స్టార్టింగ్లో, అప్పటికి ఇంకా కరోనా సెకండ్ ఫేజ్ కదా, స్టార్టింగ్ ఫేజ్లో బాడీ పెయిన్స్, హెడ్ ఏక్ విపరీతంగా వచ్చేది. చేతులు బాగా వేడికి, ఒక తడి కర్చీఫ్ ఇక్కడ పెట్టి మళ్ళీ తీసి ఇక్కడ పెట్టేసరికి ఇది మళ్ళీ వేడైపోతుండేది. ప్రభువా అని ప్రార్థన చేసుకుని చక్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యి 2 days ఉన్నా. అదేమీ కాదు, కేవలం డెంగ్యూ ఫీవర్ అని చెప్పారు. తగ్గిపోయింది. తర్వాత ఒక్క వారం కూడా ఈ ఇంటర్నెట్ మెసేజ్లు ఏది కూడా ఆగలా. ఎన్నో సాటర్డేస్ రాత్రి 3 అయిపోయేది. ఎన్నో కొత్తగా నేర్చుకుంటూ మేము అనుకున్నాం ఈ కరోనా సీజన్లో వీవర్ యాక్చువల్లీ సో బిజీ. ఒక్కొక్క వారం ఇది ప్రొడ్యూస్ చేయడానికి ఎక్విప్మెంట్ లేదు, అప్పుడు ఇవన్నీ లేవు. చిన్న ఇంట్లో కూర్చుని ఇవన్నీ తీస్తూ ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వచ్చినాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంలో ఫోన్లు వచ్చి, అన్నా ఫీవర్, అన్నా తలనొప్పి, కరోనాను భయం వేస్తుందన్నా, ఎంతోమంది చేశారు. కానీ చాలామందికి రాలా. కొద్దిమందికి వచ్చినా చాలామందికి అన్నీ తగ్గిపోయాయి. 2020లో దేవుడు మనల్ని క్షేమంగా ఉంచి మరొక సంవత్సరానికి తీసుకువెళ్తూ ఉండగా హృదయాంతరాల్లో ఒక నిబంధన చేసుకుందామండి. ప్రభువా అని ఇలా నువ్వు ఉంచావు, నీ కృప తండ్రి, నేను నీ కొరకు మరోలా జీవిస్తా. కొన్ని 2020లో నాకు కొన్ని అజ్ఞానపు పనుల్ని, పాపపు చేస్తున్న పనుల్ని నేను వదిలిపెట్టి ఒక నిజమైన నిబంధనతో నీ కోసం ముందుకు వస్తున్నాను. మీకు ఎప్పుడైనానండి మిమ్మల్ని చేసిన కొన్ని పనులను చూచి క్వైట్గా అలా కూర్చుని ఏడ్చిన అనుభవాలు ఉన్నాయి దేవుని దగ్గర. నిజంగా కన్నీరు కార్చి, ఎందుకు ప్రభువా నేను ఎలా అయిపోతున్నాను, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, నా అంతఃపురుషుడే నేను ఒప్పుకోవట్లే నేను చేసే పనుల్ని, ఎందుకు ఇలా అయిపోతున్నాను, ఈ శక్తిని నేను ఎప్పుడైనా ఏడ్చిన క్షణాలు ఉన్నాయా? నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలబడి ఈ ఏడ్పులు, ఇటువంటి బాధలు, ఇటువంటి క్రయింగ్ సో ప్రెషియస్ ఫ్రమ్ ద హెవెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ఏడుపులు కావు, మనకెప్పుడు ఇంకో డిఫరెంట్ ఏడుపులు ఉంటాయి, డిఫరెంట్ బాధలు. అది రాలేదని, లేకపోతే ఇది రాలేదని, వాళ్ళన్నారు వీళ్ళన్నారు. మనం ఏకంగా జాతీయ జెండాలు ఉంటాయి చూడండి, పైన ఎగురుతాయి. మనం అంతలో ఊహించేసుకుని ఎవరైనా చిన్నదన్న తట్టుకోలేం. మర్చిపోండి, లీవ్ ఇట్ అండ్ మూవ్ అహెడ్, ముందుకు వెళ్ళిపోండి. ఈ చక్కని లక్షణాన్ని నేర్చుకోండి. మరి ఎలా ఉంది, యోసేపు ఎలా ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు బిడ్డలు. చూడండి, ఒక ఆయన గురించి మీకు చూపిస్తాను. ఆయన యొక్క భక్తి, యేసయ్య 8 దినాలప్పుడు ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆయన మాట్లాడుతున్న మాటలను చూడండి. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 25వ వచనం చదువుదాం ఒకసారి. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ప్రధాన శాస్త్ర పద్ధతి చొప్పున
ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. చాలండి. ఆ ముందు ఆ బిడ్డ గురించి రాయబడి ఉంది. చూడండి, ఈ ఉదయకాలంలో దేవుడి గొప్ప ప్రణాళికలో దేవుడు ఎన్నుకున్న పాత్రలు వాళ్ళ లక్షణాలు చూపిస్తూ ఉన్నా. వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళకి ఇవ్వబడిన రిసోర్సెస్ ఏంటి, దేవుడి కోసం వాళ్ళు ఎలా జీవించారు. చూడండి, మరి ఒక బిడ్డను చూసాం. ఈ బిడ్డ పేరు సుమయోను. 8 రోజుల బిడ్డను పట్టుకుని ఆయన దగ్గరికి తీసుకుని వస్తే, నేను ముగిస్తూ ఉన్నాను, ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. తీసుకుని వస్తే ఆ బిడ్డ గురించి రాయబడిన లక్షణాలు చూడండి. అతడు నీతిమంతుడు ఒకటి, తర్వాత రెండోది ఏమిటి, అందరూ గట్టి చెప్పండి ఒకసారి. భక్తిపరుడు, నీతిమంతుడు, భక్తిపరుడు. తర్వాత ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఇశ్రాయేలు ఎప్పుడు ఆదరించబడతారు, ఇది రక్షకుడు ఎప్పుడు వస్తాడు, వాళ్ళ ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడట. ఈజ్ లాంగింగ్. లుక్ ఎట్ ఆయన లక్షణాలు చూడండి. తర్వాత పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. పరిశుద్ధాత్మ చాలాసార్లు ఈ రోజుల్లో క్రిస్టండంలో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న విషయాలు ఏంటో చెప్తున్నాను చూడండి. పరిశుద్ధాత్మ వచ్చిందా, పరిశుద్ధాత్మ వచ్చిందా అని అడుగుతుంటారు కొంతమంది. ఫస్ట్ నెవర్ ఇట్ ది హోలీ స్పిరిట్. ఇట్ కాదండి, ఆయన త్రిత్వములో సమానుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి అని రాయబడి ఉన్నది. ఒక బిడ్డలో పరిశుద్ధాత్మ ఉన్నాడా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా అని ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ అతడు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతాడు. పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతాడండి. చూడండి, ఒక పందిని, ఒక మేకపిల్లని ఒక వంతెన మీదని అలా పంపించండి. కిందేమో అద్భుతమైన ఒక భయంకరమైన వాసన కొట్టుకునే మురుగుండు ఉంటుంది. అది ఎలా వెళ్తూ అలా చూస్తుంది. మురుగుండ చూడగానే ఒక్క జంప్ ఇచ్చుకుంటుంది. స్విమ్మింగ్ పూల్ పందికి, అమ్మయ్య నా స్విమ్మింగ్ పూల్ దొరికింది. ఇక్కడ బెంగళూరులో అపార్ట్మెంట్ కొనేటప్పుడు వీళ్ళందరూ అడుగుతారు, అమ్యూనిటీస్ ఉన్నాయా బ్రదర్, స్విమ్మింగ్ పూల్ ఉందా బ్రదర్. అది లేకపోతే ఏదో ఇంకా జీవించలేనన్నట్టుగా వెళ్ళిపోతారు. నిజంగా స్విమ్మింగ్ పూల్ ఉంటే వీళ్ళు 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కాలు కూడా పెట్టరు. వీళ్ళు ఈదడానికి కాదు, పక్క వాళ్ళకి చెప్పుకోవడానికి. ఓ మా అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, మా క్లబ్ హౌస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. చూడండి, బెంగళూరులో అలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్న అది మేకపిల్ల చూద్దాం కాసేపు. మురికిని చూచింది. మురికి చూడగానే కనీసం అటువైపు కూడా చూడదండి. అదే గొర్రెపిల్లకి పందిపిల్లకి తేడా. మురికిని స్వాభావికంగా ఆస్వాదిస్తుంది. ఎప్పుడైనా చూడండి, బెంగళూరుని ఎక్కడి నుంచో వస్తారు బెంగళూరుకి. ఈయనకి తాగుడు అలవాటు ఉందనుకోండి, బెంగళూరులో మార్నింగ్ అడుగుపెట్టి ఈవినింగ్ కల్లా సారా కొట్లో కనబడతాడు. నీతిమంతుడు 20 సంవత్సరాలు ఉన్నాయి, ఇవి ఎక్కడున్నాయో తెలియవు అతనికి. ఎందుకు ఇతనికి తెలిసినాయి? ఎందుకంటే ఇతను లాంగింగ్ అక్కడ మొదలెడతాడు. అక్కడ ఊర్లోనే, ఆంధ్రాలోనే, ఏ విజయవాడలోనే పడతాడు. బెంగళూరు సారా కోట్లు ఎక్కడ, వ్యభిచార గృహాలు ఎక్కడ, అక్కడ సెర్చ్ చేసుకుని మొత్తం మ్యాప్ పెట్టుకుని ఇక్కడ దిగుతాడు. దిగ్గానే వెళ్ళే వరకు నిద్ర పట్టదు. అదేనండి భక్తిపరుడికి అవిశ్వాసికి తేడా. ఒక పంది పిల్లకి గొర్రె పిల్లకి అదే తేడా. ఒకవేళ గొర్రె పిల్ల పడిందంటే దాని అర్థం ఏమిటంటే చాలా నేరోగా బ్రిడ్జ్ ఉండి జారిపోయేటట్టు, ఇరుకు వెళ్ళలేక అలా ఉండి యాక్సిడెంటల్గా పడాలంతే. పడినా కూడా ఒక్క నిమిషం ఉండదు, మళ్ళీ లేచి దులుపుకుని అయ్యో 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 ఏడుస్తూ బయటకు వస్తుంది. ఈ రోజున దేవుడు ఎన్నుకునే బిడ్డలుగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు. ఒకసారి ఒక బొగ్గు గనుల్లో ఒక ఆఫీసర్ వెళ్ళాడట. ఆయన అలా చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం వెళ్ళాడు. ఆ బొగ్గు గనులు కిందకి లిఫ్ట్లో దిగి వెళ్తూ ఉన్నాడట. అంత నల్లటి బూడిద ఎక్కడ చూసినా అవన్నీ కట్టుకుని, మాస్కులన్నీ కట్టుకుని వెళ్తుంటే సడన్గా ఆగిపోయాడట. ఎందుకంటే పక్కన ఒక తెల్లటి పుష్పం కనిపించింది. 3 రేఖలు ఉన్నాయి. ఒక క్వశ్చన్ వచ్చిందట, ఏమిటి ఈ బొగ్గు గనుల్లో ఇంత తెల్లగా ఇది ఎలా ఉండగలిగింది అని అడిగాడట పక్కనాల్ని. పక్కన ఒక ఆఫీసర్ అన్నాడట, సార్ ఆ పువ్వులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆ రేఖల్లో చాలా మృదు స్వభావం. దాని మీద ఏ దుమ్ము పడినా అవి ఉండలేవండి, జారిపోతాయి. ఇప్పుడే చూడండి అని గుప్పెడు ఆ నల్లటి బూడిదని తీసుకుని ఆ పువ్వుని ఇలా తీసుకుని అలా వేసాడట. ఆ రెక్కల మీద పడి అలా జారిపోయిందంట. ఏ దుమ్ము కూడా దాని మీద నిలవట్లా. నెవర్ అలౌడ్ దట్ ఫ్లవర్, నెవర్ అలౌడ్ ఎనీ కైండ్ ఆఫ్ డస్ట్ టు రెస్ట్ ఆన్ ఇట్. అందుకే తలతలలాడుతూ ఆకర్షించుకోగలిగింది. మిగతావన్నీ నల్లటి బూడిద పడి అలా ఉన్నా సరే, దట్ ఫ్లవర్ స్టాండ్ సెపరేట్. దట్ ఈస్ ద కాల్. ఈ రోజున దేవుడు పిలిచిన పిలుపది. ఈ సమయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ ఏమిటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడు. ఏముందంటే ఈయన గిఫ్ట్, ప్రభువు
ప్రభువుని చూడక మునుపు మరణం పొందడు. స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు ఈయనకి. అంటే ఎప్పుడు మరణం పొందుతాడు? ప్రభువుని చూచిన తర్వాత ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఇప్పుడు ఈయనకి వచ్చిన న్యూస్ ఏంటంటే యేసయ్య పుట్టేశారు, అదిగో మరియ యోసేపులు తీసుకొస్తున్నారు. ఆయన ప్రభువుని ఇలా ముట్టుకోగానే ఈయనకేమొస్తుంది? మరణం వస్తుంది. అటువంటి సమయంలో ఆనందపడిపోతూ, ఆహా నాదా ఇప్పుడు నీ దాసుని పోనిచ్చుచున్నావు అని ఆనందపడిపోతున్నాడట. ప్రభు వస్తే ప్రభువుని చూడక మునుపు మరణం రాదు. ప్రభు పుట్టనంత వరకు ఈయన ఎవడు కదపలేడు. ఏ రోజు రాజు శిక్షలు వేసినా ఏం చేసినా అసలు మరణమే రాదు ఈయనకి. కానీ యేసయ్య పుట్టిన వెంటనే, యేసయ్యని చూచిన వెంటనే మరణం వస్తుంది. ఇప్పుడు కానీ ఎవరినైనా చూస్తే నీకు మరణం వస్తుందని ఒక ప్రవచనం ఉంటే, ఆ బిడ్డ కరెక్ట్గా హోప్ ఫామ్లో దిగాడు, ఆటో ఎక్కి ఇట్లా రాబోతున్నాడు, ఆయన ఇట్లా వస్తుంటే నేను ఇట్లా పరిగెడతానేమో, అవునా? ఆయన వస్తే మరణం వస్తుందంటే బాబోయ్ నీకు దాన్ని ఆపోజిట్లో వెళ్తాం. ఇక్కడ సుమయోను, నాథా ఇప్పుడు నన్ను పోనిస్తున్నావయ్యా, కమ్ కమ్, ఈజ్ ఎంబ్రేసింగ్ ద గాస్పల్, ద బ్యూటీ, ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ దట్ ఈస్ కమింగ్ ఇన్. ఈ రోజున లాస్ట్ వీక్ చెప్పాను నక్షత్రాల్లా ప్రకాశించాలి. ఈ రోజున ఆ నక్షత్రాలనే చూస్తూ ఉన్నాం. యోసేపు ఒక నక్షత్రంలాగా ప్రకాశించాడు ఆయన కోసం. దేవుడు ఎన్నుకున్న పాత్ర మరియా, ఈ కన్యకల తన యవ్వనత్వాన్ని కాపాడుకుని, పరిశుద్ధతను కాపాడుకుని, చూడండి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు దేవుడు వచ్చింది ఎందుకంటే వాటి నుంచి తప్పించడానికి. మనకి ఈ బెంగళూరు పట్టణంలో కూడా ఉంటాయి శోధనలు. జాగ్రత్తగా భయభక్తులతో కలిపి ఆ పువ్వు చూడండి, తుమ్ము వేయగానే నో యూ కెనాట్ స్టాండ్ ఆన్ మీ. ఒకసారి ఒక ఆయన కొత్తగా విమానం తయారు చేస్తే చాలా ఎత్తులో వెళ్తుందని అలా వెళ్తూ ఉన్నారట. ఫ్యాక్టరీలో తీశారు, అందరికీ డెమో ఇవ్వడానికి అలా హైట్లో వెళ్తున్నాడు. వీళ్ళందరూ కెమెరాలో చూస్తున్నాడట. ఆయన అలా అన్నీ పెట్టుకుని వెళ్తుంటే సడన్గా అన్ని వైర్లు అన్నీ ఉంటాయి, ఒక చిన్న ఎలక్క కనిపించిందంట అక్కడ. ఆశ్చర్యపోయాడంటే ఏంటి ఈ రాకెట్ ఈ దీంట్లోకి, ఈ స్పెషల్ దీంట్లోకి ఇది అసలు ఎలా వచ్చింది అని అలా చూస్తూనే ఉన్నాడు. అప్పటికి చాలా పైకి వెళ్ళిపోయాడట. వెంటనే అది ఒక వైరస్ దగ్గరికి వచ్చేస్తుందంట. అది కానీ కరిచిందా, వైర్ని కట్ చేసిందా, కమ్యూనికేషన్ అంతా పోతుంది కిందతో. ఆశ్చర్యపోయాడండి ఏంటి ఇది ఇలా వచ్చిందని. ఒక్క క్షణంలో ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఇంకా కొద్ది సెకండ్లే నాకు టైం ఉంది అని చెప్పి ఆ విమానాన్ని పైకంట, ఎక్కడైతే ఆక్సిజన్ లేయర్ ఎండ్ అయిపోద్దో ఆ పైకంటూ తీసుకెళ్ళిపోయాడట. ఆక్సిజన్ మాస్క్ పైన ఉన్నది ఇలా తీసుకుని ఆక్సిజన్ పెట్టేసుకుని ఒక్క సెకండ్లో పైకి పోనిచ్చాడట. అక్కడికి వెళ్ళగానే దీనికి ఊపిరాడక, ఈ ఎలక పిల్లకి ఊపిరాడక అది ఇంకా ఆ వైర్ని కొరకలేక అక్కడ అలా చచ్చిపోయిందట. స్పిరిచువల్ లైఫ్స్లో కూడా అంతే. వెన్ యూ అప్లిఫ్ట్ యువర్ లైఫ్ టు దట్ హైయెస్ట్ మోడ్ ఆఫ్ ప్రేయర్, అంతటి ఆత్మీయపు ఎత్తులో ఏ సులువుగా చిక్కులు పెట్టే పాపములు నీ దగ్గరికి రావు. శరీరాశ, నేత్రాశ, జీవోటంబాల్ని జయించిన వాడవై 2021లోనికి తొందరలో మనం వెళ్ళబోతూ ఉన్నాం. మార్చబడిన బిడ్డలుగా మనం వెళ్ళాలి అన్నది దేవుని చిత్తము. 2020లో మనల్ని కాపాడుకున్నది దేవుడు. అందుకే 21 అంతా నీవు ప్రకాశించాలి దేవుని కోసం. ఎక్కడున్నా ఎలా ఉన్నా నీ కుటుంబం ఈ పట్టణంలో ఆశీర్వదించబడడానికే దేవుడు నిన్ను పిలిచాడు, శపించడానికి కాదు. యు ఆర్ దట్ స్పెషల్లీ చూజన్ వెజల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. అలాంటి యోసేపులాగా, మరియలాగా, సుమయోనులాగా, పౌలులాగా యూ హ్యావ్ టు లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ మాట్లాడిన మాటలను బట్టి వందనాలు తండ్రి. గత వారం తండ్రి నక్షత్రంలో జ్యోతుల్లా ప్రకాశిస్తారన్నావు నాయనా. నీ ప్రియకుమారుని పంపించడానికి నీ సింహాసనం నుండి లోకానికి నీవు చూచినప్పుడు నీ కొరకు ప్రకాశించిన బిడ్డలు యోసేపు, మరియా తండ్రి, మరి సుమయోను తండ్రి, మరి అదేవిధంగా ప్రభువా తండ్రి నీ సేవలో వాడబడిన పౌలు తండ్రి, ఈ బిడ్డల్లో శ్రేష్టమైన లక్షణాలను చూచాము. నీతిమంతులు గుంచండి ప్రభువా. రాజులైన యాజక సమూహం అన్నావు, పరిశుద్ధ జనాంగం అన్నావు, దానికి తగినటువంటి జీవితం మాకు ఇవ్వండి తండ్రి. 2020లో నీవు చూపిన ప్రతి కృపను బట్టి వందనాలు తండ్రి. క్రిస్మస్ సీజన్లో మేము ప్రవేశించి ఉండగా శ్రేష్టమైన సీజన్ మాకిచ్చి నీ ప్రేమ సంతోషంలో చుట్టూ వెదజల్లే బిడ్డలుగా మా కుటుంబాలను ఉంచండి. సాక్ష్యముగా మా కుటుంబాలను చేయండి తండ్రి. వాడుకోండి నీ కొరకు ప్రభువా. ఆయన ఈ ఉదయకాలంలో నాయన నీ సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డను ముట్టి ఆశీర్వదించి నీ వాక్కుల చేత బలపరిచి తండ్రి
ఆశీర్వాదానికి కారకులుగా ఉంచమని చేతులకి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.